హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు మనం ఒక హార్ట్ టచింగ్ స్టోరీనైతే చూడబోతున్నాం. ఈ డ్రామాలో ఒక చిన్న పాప ఉంటుంది. తను ఎంత క్యూట్‌గా ఉంటుందంటే ఈ డ్రామా మొత్తం చూడాలి అనిపిస్తుంది. ఓన్లీ ఆ పాప కోసం. ఎందుకంటే పెద్దోళ్ళందరూ పావలా యాక్టింగ్ చేస్తారు. కానీ ఈ బుడ్డది మాత్రం రూపాయి పావలా యాక్టింగ్ చేసి అందరిని ఫుల్‌గా ఇంప్రెస్ చేసేస్తుంది. అంతేకాక ఈ చిన్న పాప తన తల్లి మింగ్ ప్రాణాల్ని కాపాడడం కోసం తన తండ్రి వాన్ను వెతుకుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో ఆమెను చూస్తుంటే తెగ ముద్దొచ్చేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా డ్రామాని ఫుల్‌గా చూసేయండి. దానికంటే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా డ్రామాలోకి వెళ్తే డ్రామా స్టార్టింగ్ లో నైనా తన తల్లి కోసం రోడ్డు మీద చాలా అందంగా వైలిన్ ప్లే చేస్తూ ఉంటుంది. ఆ మ్యూజిక్ విని జనాలందరూ నైనాకు దగ్గరగా వచ్చి ఒకటే పొగుడుతో ఆమెకి డబ్బులు ఇస్తూ ఉంటారు. పక్కనే ఉన్న వీల్ చైర్ లో నైనా తల్లి మింగ్ కూడా ఉంటుంది. ఆమె కొంచెం నీరసించి ఉంటుంది. ఎందుకంటే ఆమెకు అసలు ఆరోగ్యం బాలేదన్నమాట. వాళ్ళిద్దరి పరిస్థితి చూసిన వాళ్ళందరికీ నైనా మీద చాలా జాలేస్తుంది. ఇంత చిన్న పాప ఎంత బాగా వైలిన్ ప్లే చేస్తుంది కదా అని ఒకటే మెచ్చుకుంటారు. నైనా పక్కన ఒక బోర్డు కూడా ఉంటుందన్నమాట. దాని మీద ఇలా రాసి ఉంటుంది, నా తల్లి ట్రీట్మెంట్ కోసం నాకు డబ్బులు కావాలి అని. వాళ్ళ ఆ బోర్డు చూసి చదువుతూ ఉంటే నైనా అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ అడుగుతుంది, అంకుల్ నాకు కొంచెం హెల్ప్ చేస్తారా, ఆంటీ మా మమ్మీ కోసం కొంచెం మనీ ఇస్తారా అని అమాయకంగా అడుగుతూ ఉంటుంది. ఒక తాతయ్య దగ్గరకు వచ్చి, పాప అసలు మీ మమ్మీకి ఏమైంది అని అడిగితే, మమ్మీకి ఒంట్లో బాలేదు తాతయ్య, మమ్మీని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి, కానీ నా దగ్గర డబ్బులు లేవు అని ఏడుస్తూ చెప్తుంది. మరి మీ నాన్న ఎక్కడా అని అడిగితే, నేను పుట్టినప్పటి నుండి మా నాన్నని చూడలేదు తాతయ్య, మీరు ఇప్పుడు ఇచ్చే మనీ నేను పెద్దయ్యాక తిరిగిచ్చేస్తాను ప్రామిస్ అని చెప్తుంది. ఆ మాటలకు అందరూ ఎమోషనల్ అయిపోయి ఆమెకు మనీ ఇస్తారు. అంతా బానే ఉంది అనుకున్న టైంలో ఒక కారు ఫుల్ స్పీడ్ గా వచ్చి మింగ్ వీల్ చైర్ ఢీ కొట్టబోతుంది. ఈ బుడ్డది వెంటనే వెళ్లి తన తల్లిని పట్టుకుంటుంది. ఆ కారులో నుండి హానా అనే ఒక పొగరుబోతు గిత్త చాలా కోపంగా దిగుతుంది. దిగ్గానే ఊరికే ఉండకుండా, నా కారుని ఏం చేశారా మీరు, కొత్త కారు మీద స్క్రాచ్ పడింది అని బిల్డప్ ఇస్తూ అరుస్తుంది. నైనా వైపు చూస్తూ, నా కారుకు ముందు వచ్చేంత ధైర్యం నీకెక్కడిది అని అరుస్తుంది. నైనా ధైర్యంగా, ఆంటీ మీరే మా మమ్మీని దాదాపు ఢీ కొట్టబోయారు, తప్పు మీదే కదా అని అంటుంది. దానికి హానా అంటుంది, ఓహో నేను రిచ్ అని తెలిసి నా దగ్గర డబ్బులు నొక్కేయాలని ప్లాన్ చేస్తున్నారా మీరు, అడక్క తినేటోళ్ళారా అని నైనాని గట్టిగా నెట్టేస్తుంది. ఆ తోపులాట్లో పాపం ఆమె వైలిన్ కింద పడి విరిగిపోతుంది. నైనా తట్టుకోలేక ఏడుస్తూ, ఇది మా మమ్మీ గుర్తు ఆంటీ, దీన్ని మీరు విరగ్గొట్టేశారు అని వెక్కెక్కి ఏడుస్తుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ హానా మీద సీరియస్ అవుతారు. తప్పు నీదే, ఆ చిన్న పాప వైలిన్ ఎందుకు విరగ్గొట్టావు, దానికి డబ్బులు కట్టాల్సిందే అని నిలదీస్తుంటే ఆమె నవ్వుతూ, ఈ చెత్త వైలిన్ కి ఎంత అవుతుంది, 100 200 అని హేళన చేస్తుంటే అప్పుడు ఒక పర్సన్ ఆ వైలిన్ మీద ఉన్న మూన్ సైన్ ని చూసి షాక్ అవుతాడు. ఇది మామూలు వైలిన్ కాదు, ఇది వాన్ ఫ్యామిలీ వాళ్ళ వైలిన్, దీని కాస్ట్ కోట్లలో ఉంటుంది, నేను ఇప్పుడే వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్తాడు. ఇంకో పక్క ఈ సిటీలోనే మోస్ట్ రిచెస్ట్ మ్యాన్ వాన్ కోసం మీడియా అంతా వెయిట్ చేస్తూ ఉంటుంది. అతను రాగానే రిపోర్టర్స్ అందరూ చుట్టుముట్టేస్తారు. మిస్టర్ వాన్, మీరు ఒక వైలిన్ కోసం వెతుకుతున్నారట కదా అని అడిగితే, నేను వైలిన్ కోసం కాదు, ఒక పర్సన్ కోసం వెతుకుతున్నాను అని సీరియస్ గా చెప్పి వెళ్లిపోతాడు. ఒక రిపోర్టర్ అడుగుతుంది, మిస్టర్ వాన్ మీరు వెతికే పర్సన్ మీ ట్రూ లవ్వా అని. ఆ మాట వినగానే వాన్ కి 5 ఏళ్ల క్రితం జరిగిన విషయాలు కొన్ని గుర్తొస్తాయి. అప్పట్లో మింగ్ స్టేజ్ మీద వైలిన్ ప్లే చేస్తూ ఉంటే అందరూ ఫిదా అయిపోతారనమాట. మింగ్ స్టేజ్ మీద అందంగా రెడీ అయ్యి వైలిన్ ప్లే చేస్తుంటే ఆడియన్స్ లో ఉన్న మిస్టర్ చేజ్ అనే పర్సన్ ఆమెను చూసి ఫుల్ ఫిదా అయిపోతాడు. పక్కనున్న ఫ్రెండ్ ని ఆమె ఎవరు అని అడిగితే, ఆమె పేరు మింగ్, ఆమెకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతను చాలా అన్హెల్దీ ఉండడంతో అతని ట్రీట్మెంట్ కోసం డబ్బులు సంపాదించడానికే ఇలా షోస్ చేస్తుంది అని చెప్తాడు. ఆ చేజ్ అనే పర్సన్ ఆ మాట విని మింగ్ ని అలానే చూస్తూ ఉంటాడు. షో అయిపోయాక మింగ్ కి కళ్ళు తిరుగుతాయి. తన బెస్ట్ ఫ్రెండ్ కంగారుకు వచ్చి హాస్పిటల్ కి వెళ్దామంటే మింగ్ సైలెంట్ గా, నేను బానే ఉన్నాను, యాక్చువల్ గా నిజం చెప్పాలంటే నేను తల్లిని కాబోతున్నాను అని షాకింగ్ న్యూస్ చెప్తుంది. ఆవిడ షాక్ అయిపోయి, నువ్వు ప్రెగ్నెంటా, అలాంటప్పుడు ఇంత పని ఎందుకు చేయాలి, వానికి విషయం తెలుసా అని అడిగితే మింగ్ అంటుంది, లేదు తనకి ఇప్పుడు చెప్తే టెన్షన్ పడతాడు, ముందు తన ట్రీట్మెంట్ కోసం మనీ సేవ్ చేయాలి, అంతా సెట్ అయ్యాక తనే హ్యాపీ అవుతాడు అని చెప్తుంది. తన ఫ్రెండ్ మింగ్ గ్రేట్నెస్ ని మెచ్చుకొని వెళ్లిపోతుంది. మింగ్ తన ప్రెగ్నెన్సీ రిపోర్ట్ చూసుకుంటూ, ఈ విషయం హాన్ కి తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో అని హ్యాపీ అవుతూ ఉంటే సరిగ్గా అప్పుడే ఆ రూమ్ లోకి ఆ చేజ్ వస్తాడు. అతన్ని చూసి మింగ్ టెన్షన్ తో, నువ్వెవరు అని అడిగితే, నేను జిప్ ఫ్యామిలీ వారసుని, నీ బాయ్ ఫ్రెండ్ పేదవాడంట కదా, వాణ్ణి వదిలేయి, నీ ఖర్చులని నేను చూసుకుంటాను అని కొంచెం డిగ్రేడ్ చేసి మాట్లాడుతుంటే మింగ్ కి కోపం వస్తుంది. నేను నా బాయ్ ఫ్రెండ్ ని ప్రాణంలో ప్రేమిస్తున్నాను, వెళ్ళిపో ఇక్కడ నుంచి అని అరిచి బయటికి వెళ్ళబోతుంది. కానీ వాడు తన్ని ఆపి, నేను అనుకున్నది సాధిస్తాను, నీకు డబ్బులు కావాలి కదా నేనిస్తాను అని మింగ్ ని గట్టిగా పట్టుకొని మిస్బిహేవ్ చేయబోతాడు. మింగ్ తప్పించుకోవడానికి అతన్ని బలంగా కొట్టి అక్కడి నుంచి పరుగు తీస్తుంది. ఆ దెబ్బకి వాడి కంటికి దెబ్బ తగులుతుందన్నమాట. వాడు రగిలిపోతూ, తన్ని పట్టుకోండి ఇప్పుడే చంపేస్తాను అని అరుస్తాడు. ఇంకో పక్క హాస్పిటల్లో వాన్ తాతయ్య వాన్తో గొడవ పడుతుంటాడు. నువ్వు మింగ్ కి ఇప్పుడే బ్రేకప్ చెప్పాలి, తను మన ఫ్యామిలీకి సెట్ అవ్వదు అని అంటే, మింగ్ అప్పుడే అతన్ని కలవడానికి అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు వింటుంది. వాళ్ళ తాతయ్య ఎన్ని మాటలు అంటున్నా కూడా వాన్ ధైర్యంగా, తాతయ్య
నేను మింగ్ ని ప్రేమిస్తున్నాను. తన్ని అసలు వదిలే ప్రసక్తే లేదు అని చెప్తాడు. అతని కోపంతో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? కానీ నీకు బ్రెయిన్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. చైనాలో దీనికి ట్రీట్మెంటే లేదు. నేను ఫారెన్ కి తీసుకెళ్తాను. కానీ నాదొక కండిషన్. మింగ్ తో నీకున్న రిలేషన్షిప్ ఇక్కడితో తెంచుకోవాలి అని ఆర్డర్ వేస్తాడు. అప్పుడు మింగ్ మనసులో అంటే వానికి బ్రెయిన్ క్యాన్సర్ ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి అని తన కడుపును పట్టుకొని బేబీతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకో పక్క వాన్ ఆవేశంగా నేను తనకి బ్రేకప్ చెప్పను. నేను బ్రతుకున్నంత వరకు తనతోనే ఉంటాను, చస్తాను అని తెగేసి చెప్తాడు. తాతయ్య కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోగానే మింగ్ గదిలోకి వస్తుంది. ఆమె మనసులో చాలా బాధ ఉన్నా కూడా బయటికి మాత్రం నటిస్తూ వాన్ అని పిలుస్తుంది. వాన్ తని చూడగానే చాలా హ్యాపీ అయిపోయి వచ్చావా మింగ్? ఎందుకింత బిజీగా ఉన్నావు? అసలు నీ చేతికేమైంది? ఈ దెబ్బ ఎలా తగిలింది అని కంగారుగా అడుగుతూ ఉంటాడు. వాన్ తన్ని అంతలా ప్రేమిస్తుంటే మింగ్ మాత్రం తన బాధని దిగమింగుకొని ఇక నుండి నాకు జాగ్రత్తలు చెప్పడం ఆపు. నేను వైలిన్ ప్లే చేసేదాన్ని. ఫ్యూచర్ లో పెద్ద స్టార్ అవ్వాలన్నదే నా డ్రీమ్. అందుకే నేను నీకు బ్రేకప్ చెప్పాలి అనుకుంటున్నాను అని షాక్ ఇస్తుంది. వాన్ షాక్ అయ్యి భయంతో ఏం మాట్లాడుతున్నావు మింగ్ అని తన చేతులు పట్టుకోబోతే ఆమె విదిలించుకొని నీకు బ్రెయిన్ క్యాన్సర్ అని నాకు తెలిసింది. నువ్వు ఇంత పెద్ద రోగంతో ఉంటే నేను నీతో ఉండి ఏం చెయ్యాలి? నాకు లగ్జరీ లైఫ్ కావాలి. ఒక పెద్ద స్టార్ అవ్వాలి. అందుకే ఒక రిచ్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంటాను. ఇక మన బంధం ఇక్కడితో ముగిసింది అని పచ్చి అబద్ధం చెప్తుంది. అంత హార్ష్ మాటలు విన్న తర్వాత వాన్ తట్టుకోలేక నువ్వు అబద్ధం చెప్తున్నావు మింగ్, నేను నిన్ను నమ్మను అని బ్రతిమలాడుతుంటే మింగ్ తన దగ్గర ఉన్న హెయిర్ పిన్ అంటే ఇది వాన్ గిఫ్ట్ గా ఇచ్చిందనమాట. అది తీసి ఇది చాలా చీప్ గా ఉంది వాన్, నాకు ఇది అస్సలు నచ్చలేదు, దీన్ని నీకు తిరిగిచ్చేస్తున్నాను అని చెప్పి అక్కడ నుంచి ఏడుస్తూ వెళ్లిపోతుంది. మింగ్ బయటకు వచ్చి తన స్టమక్ ని పట్టుకొని బేబీ నీ డాడీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. నాతో ఉంటే ఆయన ట్రీట్మెంట్ తీసుకోరు. అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది అని ఏడుస్తూ తన కడుపును నిమురుకుంటుంది. లోపల వాన్ తన ప్రేమ కోసం ఎక్కెక్కేడుస్తూ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. ఇక ప్రెజెంట్ సీన్ కొస్తే వాన్ పగతో రగిలిపోతూ ఉంటాడు. నేను ఆ మింగ్ ని ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ అసహించుకుంటున్నాను అని తన బ్రదర్ తో అంటాడు. అతను అన్నయ్య 5 ఏళ్లుగా వెతుకుతున్నా ఆమె జాడ ఎక్కడా దొరకట్లేదు అని చెప్తాడు. అంతలో సెక్రటరీ వచ్చి సార్ ఎవరో మీ మూన్ స్ట్రింగ్ వైలిన్ ని ప్లే చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పగానే మనోడు వెంటనే కార్ రెడీ చేయమని ఆర్డర్ ఇస్తాడు. ఇంకో పక్క ఈ బుడ్డినైనా ఆ విరిగిన వైలిన్ ని చూస్తూ ఒక్కటే ఏడుస్తూ ఉంటుంది. ఇది మా మమ్మీ ఇచ్చిన గిఫ్ట్ ఆంటీ, దీన్ని ఎలా విరగొట్టారు అని అడుగుతుంటే ఆ రాక్షసి మాత్రం దీన్ని చూస్తేనే నాకు చిరాకు వస్తుంది అని నైనా చేయి పట్టుకొని నిన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాను పదా అని ఈడ్చుకెళ్తుంది. అక్కడున్న జనాలు హానాన్ పక్కకు నెట్టేసి నైనాన్ కాపాడతారు. దూరంగా వీల్ చైర్ లో ఉన్న మింగ్ ఇదంతా చూసి కళ్ళు నిండుతాయి కానీ ఆమె కదలలేని స్థితిలో ఉంటుంది. సరిగ్గా అప్పుడే వాన్ తన బాడీ గార్డ్స్ తో కలిసి కార్ లో ఎంట్రీ ఇస్తాడు. అది చూసి నైనా మా డాడీ వచ్చారు, మా మమ్మీని కాపాడతారు అని హ్యాపీ అవుతుంటే హానా తనకి కాబోయే భర్త వాన్ ని చూడగానే ఫుల్ హ్యాపీ అయిపోయి వాన్ అని పిలుస్తుంది. కానీ నైనా వైపు తిరిగి ఏ అడక్క తినేదానా, ఈ వైలిన్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని తిడుతుంది. వాన్ కిందకు దిగి అక్కడ సీన్ చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మింగ్ ఇక్కడే ఉంటుందని కదా చెప్పారు అని సెక్రటరీని అడుగుతాడు. కానీ అక్కడ సిచ్యువేషన్ చూసి వాన్ మనసులో తనెవరో రిచ్ మ్యాన్ ని పెళ్లి చేసుకుని సెట్ అవ్వాలి కదా, మరి ఇక్కడ మురికివాడల్లో ఏం చేస్తుంది అని అనుకుంటాడు. హానా తన దగ్గరకు వచ్చి తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటే అసలు పట్టించుకోడు మనోడు. మూన్ స్ట్రింగ్ వైలిన్ ఎక్కడా అని అడుగుతాడు. ఆ గొడవలనైనా అక్కడ నుండి మింగ్ ని తీసుకొని వెళ్లిపోతుంది. మింగ్ కి సీరియస్ అయ్యి వీల్ చైర్ నుండి కింద పడిపోతుంది. నైనా మమ్మీ మమ్మీ అని ఒకటే ఏడుస్తుంటే వాన్ అక్కడికి వస్తాడు. దూరం నుండి ఆ వైలిన్ చూసి ఇదే మూన్ స్ట్రింగ్ వైలిన్ అని గుర్తుపడతాడు. తన బ్రదర్ కూడా చూసి అన్నయ్య ఇది విరిగిపోయింది, దీనికోసం ఎందుకు అని అంటే వాన్ ఆ ఏడుస్తున్న పాపని చూసి అక్కడ ఏం జరుగుతోంది, ఆ అమ్మ ఎందుకు ఏడుస్తుంది అని అతన్ని అడుగుతాడు. అతను ఏమాత్రం జాలి లేకుండా వదిలే అన్నయ్య, మనకు వేరే వాళ్ళ పిల్లలతో ఏం పని, నువ్వు ఒక వారసుని ఇస్తే మన తాతయ్య ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా అని అంటే మనోడు సీరియస్ గా నేను ఈ జన్మలో పెళ్లి చేసుకోను అని తేల్చి చెప్తాడు. కానీ నైనా ఏడుపు వింటుంటే వాన్ కి ఏదో తెలియని బాధ కలుగుతుంది. అంతలో మింగ్ పడేసిన ఆ హెయిర్ పిన్ తన కంట పడుతుంది. అది చూసి మనోడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మింగ్ నువ్వెక్కడున్నావు, నేను చంపేంతగా హేట్ చేస్తున్నాను, కానీ నిన్నిప్పుడే చూడాలనుంది అని ఏడుస్తూ వెంటనే సెక్రటరీకి ఒక ప్లాన్ చెప్తాడు. ఒక గ్రాండ్ వైలిన్ కాన్సర్ట్ అరేంజ్ చేయి, ప్రైజ్ మనీ 100 మిలియన్స్ అని పెట్టు. మింగ్ కి డబ్బులు అంటే పిచ్చి కదా, ఆ ప్రైజ్ మనీ కోసం తను ఖచ్చితంగా వస్తుంది అని ఆర్డర్ ఇస్తాడు. అప్పుడు ఆ పక్కింటి బామ్మ నైనాతో పాపా నువ్వు ముందు బాధపడకు, మీ మమ్మీ కండిషన్ అసలు బాలేదు, తన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అని చెప్తుంటే నైనా ఏడుస్తూ తాతయ్య బామ్మ ప్లీజ్ మా మమ్మీని కాపాడరా, హాస్పిటల్ కి తీసుకెళ్లరా అని ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళంతా మనుషుల్లా ఉన్నారు. జాలితో మింగ్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ నైనాతో ఒక చేదు నిజం చెప్తారు.
పాప 5 ఏళ్ల క్రితం మీ అమ్మ నిన్ను కనే టైంలో ఆమెకు ఓవరీస్ లో విపరీతమైన బ్లడ్ లీక్ అయింది. దాన్ని బ్లడ్ హెమరేజ్ అంటారు. దానికి సరైన ట్రీట్మెంట్ చేయించక అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం క్షీణించింది అని చెప్తారు. అప్పుడు మనకి 5 years బ్యాక్ సీన్ చూపిస్తారనమాట. ఆ చేజ్ గాడు పంపిన రౌడీల నుండి తప్పించుకోవడానికి 9 months ప్రెగ్నెంట్ గా ఉన్న మింగ్ అడవిలోకి పారిపోతుంది. బాడీ గార్డ్స్ అరుస్తుంటారు, ఈ రోజు ఆ అమ్మాయి మన చేతిలో చావాల్సిందే అని. మింగ్ ఒక చోట దాక్కుంటుంది. సరిగ్గా అప్పుడే ఆమెకి ఫుల్ పురిటి నొప్పులు స్టార్ట్ అవుతాయన్నమాట. అక్కడే ఎవరూ లేని చోట ఆమె నైనాకి జన్మనిస్తుంది. పుట్టిన పాపను పట్టుకొని కన్నీళ్లతో, వాన్, మనకు కూతురి పుట్టింది, ఇది మన ప్రేమకు గుర్తు, కంగ్రాచులేషన్స్ వాన్, నువ్వు డాడీ అయ్యావు అని గాల్లోనే చెప్పుకుంటూ ఏడుస్తూ, నువ్వు నా పక్కనుంటే ఎంత బాగుండేది వాన్ అని అనుకుంటూ బ్లీడింగ్ ఎక్కువైపోయి అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడే ఒక అమ్మాయి తన్ని చూసి రక్షించమని కేకలేస్తుంది. మళ్ళీ ప్రెసెంట్ లోకి వస్తే డాక్టర్ నైనాతో, మీ మమ్మీకి వెంటనే ఆపరేషన్ చెయ్యాలి, దానికి 10 lakhs ఖర్చు అవుతుంది అని చెప్తారు. అది విని అందరూ షాక్ అవుతారు. అంత పెద్ద అమౌంట్ పాప మా చిన్న పాప ఎక్కడి నుంచి తెస్తుంది? కానీ మన నైనా మాత్రం మొండిగా, ప్లీజ్ డాక్టర్, మా మమ్మీని కాపాడండి, నేను ఎలాగైనా మనీ అరేంజ్ చేస్తాను అని చెప్తుంది. పక్కింటి అంకుల్, నైనా 10 లక్షలంటే చాలా పెద్ద మొత్తం తల్లి అని అంటే, అయినా పర్లేదు అంకుల్, నేను మా మమ్మీని కోల్పోలేను కదా అని ధైర్యంగా అంటుంది. సరిగ్గా అప్పుడు టీవీలో న్యూస్ వస్తుంది, కంట్రీలోనే రిచెస్ట్ మ్యాన్ మిస్టర్ వాన్ ఒక వైలిన్ కాంపిటీషన్ అరేంజ్ చేస్తున్నారని, ఇందులో గెలిచిన వారికి 10 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది అని చెప్పగానే అందరూ విని, నైనా ఇప్పుడు నువ్వు మీ మమ్మీని కాపాడుకోవచ్చు అని హ్యాపీగా చెప్తారు. నైనా మాత్రం దిగులుగా, కానీ మా మమ్మీ వైలిన్ విరిగిపోయింది కదా, అది ఎలా బాగవుతుంది అని అడుగుతుంది. అయినా పర్వాలేదు అని చెప్పి ఆ చిన్న పాప రోడ్ల మీద చెత్త కుప్పల్లో ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకుంటూ మనీ సంపాదించాలని చూస్తుంది. జనాలు చూసి జాలి పడతారు తప్ప ఎవరు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. నైనా ఆ చెత్తలో దొరికిన మెతుకులే తింటూ ఆకలి తీర్చుకుంటూ ఉంటుంది. ఒక ఫాదర్ అండ్ మదర్ వాళ్ళ బేబీని హాయిగా చూసుకుంటుంటే అది చూసి నైనా బాధతో, నాకు డాడీ ఉంటే ఎంత బాగుండేది అని బాధపడుతుంది. హాస్పిటల్ కి వచ్చి మమ్మీతో, మమ్మీ బాటిల్స్ అమ్మితే కేవలం $26 వచ్చాయి, 10 లక్షలు ఎప్పుడు సంపాదిస్తాను అని ఏడుస్తుంటే ఆ కాలనీ వాళ్ళంతా అక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న చిల్లర డబ్బులన్నీ నైనాకి ఇస్తారు. ఒక బామ్మ, నా పెళ్లి నాటి బంగారు గొలుసమ్మ ఇది, దీన్ని ఉంచుకో తల్లి అని ఇస్తుంది. ఒక తాతయ్య ఏమో మింగ్ వైలిన్ ని రిపేర్ చేసి ఇస్తాడు. నైనా హ్యాపీగా అయిపోయి, నాకు డాడీ లేకపోయినా మమ్మీకి బాలేకపోయినా మీ అందరి రూపంలో దేవుడు నా పక్కనే ఉన్నాడు, మీ రుణం నేను ఖచ్చితంగా తీర్చుకుంటాను అని మోకాళ్ళ మీద కూర్చొని అందరికీ థ్యాంక్స్ చెప్తుంది. నెక్స్ట్ డే నైనా ఆ కాంపిటీషన్ కి వెళ్తుంది. సెక్యూరిటీ వాడు ఆమెను చూసి, నువ్వు మాత్రమే లోపలికి వెళ్ళాలి, వీళ్ళందరి డ్రెస్సులు బాలేవు కాబట్టి మేము రానివ్వం అని అంటే ఆ కాలనీ వాళ్ళంతా బయట వెయిట్ చేస్తారు. కాంపిటీషన్ హాల్లోకి వెళ్లిన నైనాని చూసిన హానా, ఈ అడక్క తినేది ఇక్కడికి కూడా వచ్చేసిందా అని తిడుతుంది. నైనా అమాయకంగా, ఆంటీ మా మమ్మీ ట్రీట్మెంట్ కోసం మనీ కావాలి, అందుకే ఇక్కడికి వచ్చాను ఆంటీ ప్లీజ్ అని చెప్తుంటే హానా కోపంతో, నీ మురిక్కాళ్లతో ఈ ఫ్లోర్ అంతా గలీజ్ చేస్తున్నావు, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు అని అరుస్తుంది. నైనా భయంతో, సారీ ఆంటీ నేనే క్లీన్ చేస్తాను అని తన చిన్న చిన్న బుడ్డి బుడ్డి చేతులతోనే తన డ్రెస్ కొంగుతోనే ఆ నేలను తుడుస్తుంది. తన చెప్పులు విప్పేసి, ఇక నా కాళ్ళతో ఈ నేల గలీజ్ అవ్వదా ఆంటీ, ప్లీజ్ నన్ను పంపించేయకండి అని బ్రతిమలాడుతుంది. అక్కడ జనాలు ఆ చిన్న పాపను చూసి జాలి పడుతుంటే హానా మాత్రం కొంచెం కూడా మనసు లేకుండా, దీని నటనని నమ్మకండి, నిన్న నా కారుకి అడ్డంగా వచ్చి బ్లాక్ మెయిల్ చేసింది అని అబద్ధం చెప్తుంది. నైనా ఏడుస్తూ, నేను ఎవరిని మనీ అడగలేదా ఆంటీ, నేను చాలా మంచి అమ్మాయిని కదా అని అంటుంది. హానా ఏ మాత్రం కనికరం లేకుండా సెక్యూరిటీని పిలిపించి, ఈ అడక్క తినేదాన్ని ఫస్ట్ ఇక్కడ నుంచి బయటికి గెంటేయండి అని ఆర్డర్ ఇస్తుంది. సెక్యూరిటీ వాళ్ళు నైనా వైపు వస్తూ ఉంటారు. పాప మీ బుడ్డదేమో ఏడుస్తూ, ప్లీజ్ నన్ను బయటికి పంపించకండి, మా మమ్మీకి ట్రీట్మెంట్ కావాలి, నాకు వైలిన్ వాయించడం వచ్చు, కావాలంటే మీకు వినిపిస్తాను అని మోకాళ్ళ మీద కూర్చొని వేడుకుంటుంది. ఒక గెస్ట్ కి జాలేసి ఆపమని చెప్పినా కూడా అది మాత్రం వినదు. సెక్యూరిటీ బయటికి గెంటేయండి అని అరుస్తుంది. వాళ్ళు కూడా ఆమెను బయటికి నెట్టేస్తారు. బయటున్న కాలనీ వాళ్ళు, ఎందుకు ఏడుస్తున్నావు పాప అని అడిగితే, వాళ్ళు నన్ను వైలిన్ వాయించనివ్వలేదు అంకుల్, నన్ను బయటికి తోసేశారు అని ఎక్కెక్కి ఏడుస్తుంది. పాపం వాళ్ళు నైనాను ఓదారుస్తూ, పర్లేదమ్మా, వాళ్ళు వినకపోతే ఏమైంది, మేమంతా ఉన్నాం కదా, మా కోసం ప్లే చేయి అని ధైర్యం చెప్తారు. నైనా తన్ని తాను ఓదార్చుకుంటూ తన తల్లి నేర్పించిన ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ వైలిన్ ని ప్లే చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. మింగ్ వైలిన్ ప్లే చేస్తుంటే నైనా చూస్తూ మురిసిపోతుందన్నమాట. మమ్మీ నువ్వు ఎంత బాగా ప్లే చేస్తున్నావు, అసలు నా డాడీ ఎక్కడుంటారు మమ్మీ అని అడుగుతుంది. మింగ్ బాధగా, మీ డాడీని మిస్ అవుతున్నావా బంగారం అని అడిగితే, అవును మమ్మీ, నీ కొంట్లో బాలేనప్పుడు నాకు చాలా భయం వేస్తుంది, మనల్ని చూసుకోవడానికి నిన్ను బాగు చేయడానికి డాడీ ఉంటే బాగుండు కదా అని అమాయకంగా చెప్తుంది. అప్పుడు మింగ్, నైనా మీ డాడీ వస్తారు, ఆయన మనల్ని చాలా ప్రేమిస్తారు, ముందు నువ్వు వైలిన్ నేర్చుకో, మీ డాడీ వచ్చాక ఆయన కోసం ఈ మ్యూజిక్ ప్లే చేయాలి కదా, అప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్తుంది. ఇక ప్రెసెంట్ లోకి వస్తే నైనా వైలిన్ వాయిస్తూ, డాడీ ఎక్కడున్నావు, నేను చాలా మిస్ అవుతున్నాను అని ఏడుస్తూ
వస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడు వాన్ కార్ అక్కడికొస్తుంది. ఆ మ్యూజిక్ వినగానే వాన్ గుండె ఒక్కసారిగా ఆగిపోతుంది. మింగి ఇక్కడికొచ్చిందా అని ఆలోచిస్తుంటే తాతయ్య మళ్ళీ ఆ అమ్మాయి గురించి ఆలోచించకు వాన్. 5 ఇయర్స్ బ్యాకే తను నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మన ఫ్యామిలీకి వారసుడు కావాలి కాబట్టి ఫస్ట్ పెళ్లి చేసుకో అని అరుస్తారు. కానీ వాన్‌కి అది నచ్చక వెటకారంగా తాతయ్య నువ్వింకా యంగ్ గానే ఉన్నావు కదా! వారసుడు కావాలంటే నువ్వే పెళ్లి చేసుకోవచ్చు కదా! అని కౌంటర్ ఇస్తాడు. అతను చికాకు పడుతూ ఒక బుజ్జి పాప మన ఇంట్లో ఉంటే ఎంత బావుండు అని దేవుణ్ణి కోరుకోని రోజు లేదురా అని అంటూ ఒక విగ్రహం ముందు మొక్కుకుంటారు. సరిగ్గా అప్పుడే విగ్రహం ముందు వయలిన్ వాయిస్తున్న నైనాని తాతయ్య చూస్తారు. అదిగో నా మనవరాలు అని ఆయన అరిస్తే వాన్ బ్రదర్ తాతయ్య మనవరాలు ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతాడు. కానీ నైనా చేతిలో ఉన్న మూన్ స్ట్రింగ్ వయలిన్ ని చూడగానే అందరి మైండ్ బ్లాక్ అవుతుంది. తాతయ్య నైనా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి అచ్చు మా వాన్ చిన్నప్పుడు ఎలా ఉండేవాడు ఈ అమ్మాయి అలాగే ఉంది. దేవుడు నా కోరిక విన్నాడు అని మురిసిపోతాడు. వాన్ కూడా దగ్గరకొచ్చి నీ పేరేంటి పాప అని అడిగితే నా పేరు నైనా అని చెప్తుంది. ఈ వైలిన్ నీకెక్కడిది అని అడిగితే ఇది నాది మా మమ్మీ నాకు ఇచ్చింది అని చెప్తుంది. ఆ పాప చెప్పేవన్నీ వింటుంటే వాన్కి ఒక్కసారిగా వణుకొచ్చేస్తుంది. వణికిపోతూనే అడుగుతాడు మీ మమ్మీ పేరేంటి అని. మా మమ్మీ పేరు మింగ్ షాన్ అని చెప్తుంది. ఆ పేరు వినగానే వాన్ ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోతుంది. అంటే మింకి నాకు పుట్టిన పాప ఈ పాపనా? 5 ఇయర్స్ బ్యాక్ తను ప్రెగ్నెంట్ గా ఉందని నాకు చెప్పలేదా? ఇది నా బ్లడ్డేనా అని షాక్ అవుతాడు. వాళ్ళ తాతయ్య కొంచెం హుషారుగున్నాడు. వెంటనే వీళ్ళిద్దరు హెయిర్ శాంపిల్స్ తీసుకొని సెక్రటరీకి డిఎన్ఏ టెస్ట్ చేయించమని ఆర్డర్ వేస్తాడు. అంతలో ఆ హానా వచ్చి మీరు ఇక్కడికి వచ్చారా? ఈ అడక తినేది ఇంకా ఇక్కడే ఉందా? వెళ్ళిపో అని చెప్పాను కదా అని నాయనాన్ని కొట్టబోతుంది. వాన్ కోపంతో ఊగిపోతూ ఎవరినే అడక్క తినేదంటున్నావ్ అని అరుస్తాడు. హానా నీకు తెలీదు ఈమె కావాలని నా కారుగా అడ్డంగా వచ్చి బ్లాక్ మెయిల్ చేసింది అని అబద్ధం చెప్తుంది. వాన్ ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకుని విదిలించి నా నైనాని టచ్ చేసే ధైర్యం చేయకు అని తన్ని కిందకి నెట్టేస్తాడు. తాతయ్య కూడా ఇక మనోరాలు వచ్చేసింది కదా వెంటనే ప్లేట్ పిరాయించి ఈ హానాన్ బయటికి గెంటేయండి అని సెక్యూరిటీకి చెప్తాడు. సరిగ్గా అప్పుడే నైనా నీరసంతో వాన్ చేతుల్లో స్పృహ తప్పి పడిపోతుంది. వాన్ తన్ని ఎత్తుకొని పరుగున ఇంటికి తీసుకెళ్తాడు. డాక్టర్ చెకప్ చేసి రిపోర్ట్స్ ఇస్తారు. రిపోర్ట్స్ లో నైనా వాన్ సొంత కూతురే అని కన్ఫర్మ్ అవుతుంది. ఇక మన ముసలోడికి ఆనందం ఆగదనమాట. నాకు మనవరాలు దొరికేసిందోచ్ దేవుడు నా మొరాలకించాడోచ్ అని ఏడుస్తుంటాడు. వాన్ కూడా ఎమోషనల్ అయిపోతాడు. మింగ్ నా కోసం ఇంత క్యూట్ కూతురునిచ్చిందా అని హ్యాపీ అవుతుంటాడు. కానీ డాక్టర్ ఈ పాప 2 డేస్ గా ఏమీ తినలేదు అందుకే స్పృహ తప్పిపోయింది అని చెప్పగానే అందరు మనసు విరిగిపోతుంది. నైనా కాళ్ళు చేతులు వాపు రావడం చూసి వాన్ తమ్ముడు అన్నయ్య నైనా రోడ్ల మీద అడుక్కుంటుందని కనీసం చెప్పులు కూడా లేవని చలిలో చినిగిపోయిన బట్టలతోనే తిరుగుతుందని చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు అని చెప్తాడు. ఆ తాతయ్య ఇన్నేళ్లకు రియలైజ్ అయ్యి ఎక్కెక్కేడుస్తూ అంతా నా వల్లే నా వంశాంకురం ఎన్ని కష్టాలు పడుతుంటే నేను తెలుసుకోలేకపోయానే అని ఒక్కటే కుమిలిపోతాడు. వాన్ కూడా తన కన్నీళ్ళని ఆపుకోలేకపోతాడు. నైనా పరిస్థితిని చూసి నా కూతురు ఇన్నాళ్ళు ఎన్ని కష్టాలు పడుంటుంది. నీకు కనీసం ఒక బాధ్యత కూడా లేదా? మన కూతురుని ఇంత దారుణంగా ఎలా వదిలేశావు అని పగతో రగిలిపోతాడు. మింగ్ మీద విపరీతమైన కోపం వస్తుంది అతనికి. పెద్ద ఎడ్డోడు. అంతలో నైనాకి మెలకు వచ్చి మమ్మీ అని కలవరిస్తుంటుంది. ఎదురుగా ఉన్న వాన్ తాతయ్యలను చూసి భయంతో అంకుల్ తాతయ్య ఐఎమ్ సో సారీ నేను మీ బెడ్ ని గలీజ్ చేసేసానా? నేను దీన్ని ఇప్పుడే వాష్ చేసేస్తాను ప్లీజ్ నన్ను తిట్టకండి అని ఏడుస్తూ కిందకి దిగబోతుంది. అందరూ తన్నాపి లేదు తల్లి నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు ఇక్కడే ఉంటావు నేను నీ తాతయ్యని అని ఓదారుస్తారు. నిజమా తాతయ్య అని నైనా అమాయకంగా అడిగితే అవునమ్మా అచ్చం నీలాగే ఉండే ఈ వాన్ ని తండ్రి అని చెప్తాడు. నైనా షాక్ అవుతుంది. వాన్ అంకుల్ నా డాడీ ఎలా అవుతారు అని అడిగితే అతను డిఎన్ఏ రిపోర్ట్స్ చూపిస్తూ చూడు నైనా నువ్వు వాన్ సొంత కూతురువని ఈ పేపర్ చెప్తోంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాన్ కళ్ళల్లో నీళ్లతో బేబీ నీ డాడీని హక్ చేసుకోవా అని ఎమోషనల్ అవుతూ అడిగితే నైనా పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని హక్ చేసుకుని ఎక్కెక్కేడుస్తుంది. డాడీ నేను నిన్ను ఎంత వెతికానో తెలుసా? అందరికీ డాడీ ఉన్నారు కానీ నాకు మాత్రమే లేరని ప్రతిరోజు ఏడ్చేదాన్ని. ఇకపై నువ్వు నాతోనే ఉంటావు కదా డాడీ అని అడుగుతుంది. వాన్ కూడా ఎక్కెక్కేడుస్తూ సారీ బేబీ అంతా నా తప్పు నిన్ను ముందే వెతకాల్సింది. నాకు ఇంత క్యూట్ కూతురుందని తెలియలేదు తల్లి. ఇకపై నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. ఐ లవ్ యూ సో మచ్ అని ప్రేమిస్తూ ఉంటాడు. తాతయ్య కూడా ఎమోషనల్ అయిపోయి నైనా నువ్వు ఇక నుండి టెన్షన్ పడొద్దు. నీకు కావాలంటే ఆకాశంలోని నక్షత్రాలు కావాలన్నా తెచ్చిస్తాను. నన్ను తాతయ్య అని పిలువు అని అడగగానే నైనా తాతయ్య అని పిలుస్తుంది. ఆయన ఆనందానికి అవధులే ఉండవు. నా మనవరాలు ఎంత క్యూట్ గా ఉందో పదండి తనకి ఆకలిగా ఉంటుంది భోజనం చేద్దాం అని అంటే వాన్ ఆగు తాతయ్య నా కూతుర్ని నేనే ఎత్తుకెళ్తాను అని అంటాడు. తాతయ్య వెటకారంగా చూడు
చూడురా చూడు, ఆఖరికి తాతయ్య మీద కూడా జలసియా అని నవ్వుతాడు. ఆ తర్వాత సీన్ లో నైనా ఒక బ్యూటిఫుల్ ప్రిన్సెస్ డ్రెస్ వేసుకొని వస్తుంది. విల్లాలో ఉన్న వాళ్ళంతా ఆమెను ఒక దేవతలా ట్రీట్ చేస్తూ వెల్కమ్ చెప్తారు. ఈ బుడ్డది మాత్రం ఎంత క్యూట్ గా ఉందో, ఫోన్ లో నుండి బయటికి తీసేసి బుగ్గలన్నీ గిచ్చాలనుంది. ఇంకా వాన్ హ్యాపీగా నీకోసం ఒక పెద్ద ప్లే గ్రౌండ్, ఒక పెద్ద కోట కట్టిస్తాను, నువ్వు వాన్ ఫ్యామిలీకే లిటిల్ ప్రిన్సెస్ వి అని చెప్తాడు. డిన్నర్ టేబుల్ దగ్గర అంత ఫుడ్ చూసి నైనా కళ్ళు తేలేస్తుంది. తాతయ్య ఇన్ని రకాల వంటలా అని షాక్ అవుతుంటే, తాతయ్య నీకేం కావాలంటే అది చేయిస్తానమ్మా అని అంటాడు. కానీ నైనా మనసులో మాత్రం హాస్పిటల్లో ఉన్న తల్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మమ్మీ ఒంటరిగా ఉంది, తనకి ట్రీట్మెంట్ చేయించాలి, ఈ డాడీ చాలా రిచ్ కదా, ఎలాగైనా మనీ అడగాలి అని అనుకుంటూ వాన్ వైపు చూసి, డాడీ నిన్నొక విషయం అడగాలి అని అంటుంది. వాన్ నవ్వుతూ, బేబీ నువ్వు నన్ను అడగక్కర్లేదు, జస్ట్ ఆర్డర్ చేయి అని అంటాడు. సరే డాడీ నాకు ఒక 10 lakhs కావాలి అని అడుగుతుంది. వాన్ షాక్ అయ్యి 10 lakhs తో ఏం చేస్తావు అని అడిగితే, మా మమ్మీకి ఇస్తాను డాడీ, తను చాలా కష్టాల్లో ఉంది అని చెప్తుంది. వాన్ కి పిచ్చి కోపం వస్తుంది. ఓహో అంటే మీ మమ్మీ నిన్ను పంపి నా దగ్గర డబ్బులు వసూలు చేయమందా అని అరుస్తాడు. నైనా కాదని మొత్తుకుంటున్నా కూడా మనోడు పెద్ద ఎడ్డోడు కదా, వినకుండా ఆ మింగ్ అస్సలు మారలేదు, నిన్ను అడ్డు పెట్టుకుని నా డబ్బులు దొబ్బేయాలని చూస్తుంది, తనకి చెప్పు నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వనని కఠినంగా చెప్తాడు. తాతయ్య వెంటనే, పర్లేదు నాయనా, నీ డాడీ ఇవ్వకపోతేనేం నేను ఇస్తాను అని ఒక కార్డ్ తీసి ఇస్తాడు. అందులో 30 lakhs ఉంటాయని చెప్తాడు. నైనా ఆ కార్డ్ తీసుకొని నాకు ఒక పెన్ను పేపర్ కావాలి అని అడుగుతుంది. అది తీసుకొని ఆమె దాని మీద ఏదో రాస్తుంది. తాతయ్య చూసి షాక్ అవుతాడు. నైనా ఒక ప్రామిసరీ నోట్ లాగా అందులో డీటెయిల్స్ అన్ని రాసి, తాతయ్య ఈ మనీ నేను నీ దగ్గర అప్పుగా తీసుకుంటున్నాను, నేను పెద్దయ్యాక కష్టపడి నీ మనీ నీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్తుంది. అతని మనసులో ఆ డబ్బు పిచ్చున్న మింగ్ కూతురు ఇంత పద్ధతిగా, ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఎలా ఉంది అని షాక్ అవుతాడు. అది చూస్తున్న వాన్ కోపంతో, సెక్రటరీ వాన్ ఫ్యామిలీకి సంబంధించిన అన్ని అకౌంట్స్, ప్రాపర్టీస్ ఫ్రీజ్ చేసేయండి, నా పర్మిషన్ లేకుండా ఎవ్వరు ఒక్క రూపాయి కూడా వాడడానికి వీల్లేదు అని ఆర్డర్ ఇస్తాడు. నాయనా ఏడుస్తూ, డాడీ ఎందుకు ఇలా చేస్తున్నావు, నాకు మనీ కావాలి అని బ్రతిమలాడుతుంటే వాన్ కి కోపం వస్తుంది. నీ మమ్మీ పేరెత్తకు నైనా, తను నిన్ను రోడ్ల మీద అడుక్కు తినేలా చేసింది, నీ కడుపు నిండా అన్నం కూడా పెట్టలేదు, అసలు తను తల్లి అవ్వడానికి పనికిరాదు, ఈ రోజు నుంచి నీకు మమ్మీయే లేదు, కేవలం డాడీ మాత్రమే అని కఠినంగా అరుస్తాడు. నాయనా తట్టుకోలేక, నా మమ్మీ గురించి బ్యాడ్ గా మాట్లాడకండి, మమ్మీ నన్ను చాలా ప్రేమిస్తుంది అని వెక్కెక్కి ఏడుస్తుంది. అది చూసి తాతయ్యకి పిచ్చి కోపం వచ్చి వాన్ని కొట్టి, నా మనవరాలు నేర్పిస్తావా, ఇప్పుడు ఎక్కడి నుంచి దొబ్బే అని వాన్ని వెళ్ళగొడతాడు. సెక్రటరీ మధ్యలో దూరి ఏదో చెప్పబోతుంటే అతన్ని కూడా బయటికి గెంటేసి తలుపేసేస్తాడు. లోపల నైనా ఏడుస్తూ, తాతయ్య డాడీకి మమ్మీ అంటే ఇష్టం లేదా అని అడుగుతుంది. తాతయ్య బాధపడుతూ, అలా ఏం లేదు తల్లి, మీ డాడీ మీ మమ్మీని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాడు, కానీ వాళ్ళ మధ్య ఏదో పెద్ద గొడవ జరిగినట్టుంది అని చెప్తాడు. సెక్రటరీ ఏమో ఇక్కడ అంటాడు, వాన్ ఫ్యామిలీకి వారసురాలు దొరికేసింది, ఇక మీకు ఈ ఫ్యామిలీతో పని లేదనుకుంటా అని. వాన్ కోపంగా వాడి వైపు చూసి, పద ఇక్కడ నుంచి అని అరుస్తాడు. తనే స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ పగతో రగిలిపోతూ వెళ్తుంటాడు. కానీ మనసులో మాత్రం మనోడికి ఫస్ట్ టైం తను మింగ్ ఒక చెట్టు కింద వైలిన్ ప్లే చేస్తూ చూసిన ఆ సీన్ గుర్తొస్తుంది. అప్పుడు కొందరు పిల్లలు వచ్చి, సారీ మేడం మా దగ్గర మనీ లేవు, కానీ మీ మ్యూజిక్ వినాలనుంది అని అంటే, మింగ్ చిరునవ్వుతో పర్లేదు అని వైలిన్ వాయించడం స్టార్ట్ చేస్తుంది. ఆమె మ్యూజిక్ కి అండ్ ఆమె బ్యూటీకి వాన్ ఫస్ట్ సైట్ లోనే ఫిదా అయిపోతాడు. అప్పుడు వాన్ ఫ్రెండ్స్ అంటారు, ఏంట్రా ఆ అమ్మాయి చాలా జెంటిల్ గా క్యూట్ గా ఉంది కదా, తను ఈ సిటీలోనే మోస్ట్ టాలెంటెడ్ అమ్మాయి అని. మాటల్లో అతను వాన్ దగ్గరికి వెళ్ళి, హలో నా పేరు వాన్ అని పరిచయం చేసుకుంటాడు, అది కూడా సిగ్గుపడుతూ. మింగ్ ఫ్రెండ్ టీస్ చేస్తూ, మింగ్ ఈ అబ్బాయి నిన్ను లైక్ చేస్తున్నట్టున్నాడు చూడు అని అంటే, మింగ్ కూడా సిగ్గుతో ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. ఇద్దరి ఫ్రెండ్స్ ఇద్దరిని ఒకరికొకరు దగ్గరగా నెట్టి వాళ్ళ మధ్యలో ప్రేమ మొదలయ్యేలా చేస్తారు. కానీ ప్రెజెంట్ కొస్తే వాన్ కి మింగ్ మీద పిచ్చ కోపంలో ఉంటాడు. 5 years గడిచినా కూడా ఇంకా నా కాల్ కి రిప్లై ఇవ్వవా, అసలు నన్ను ఎందుకు ఇంతలా హేట్ చేస్తున్నావు, మింగ్ నీకు డబ్బులే కదా కావాల్సింది, 1 కోట్ల, నా కూతురి డబ్బుల కోసం వాడుకోవడం ఆపు, నా దగ్గరకు వచ్చి అడుగు ఇస్తాను అని అరుస్తూ వాన్ కి ఒక్కటే కాల్స్ చేస్తుంటే తను రిసీవ్ చేసుకోదు. ఆమె రిసీవ్ చేసుకోపోయేసరికి మనోడు చాలా ఏడుస్తాడు. 5 ఏళ్లు గడిచినా కూడా నా కాల్స్ కి ఇంకా రిప్లై ఇవ్వట్లేవు, అసలు నన్ను ఎందుకు ఇంతలా హేట్ చేస్తున్నావు అని ఏడుస్తూ, ఈ రోజు నువ్వు నా పక్కనుంటే మనం ఎంత హ్యాపీ ఫ్యామిలీలా ఉండేవాళ్ళం, కానీ నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను, నాకంటే ఎక్కువగా నిన్నే అసహించుకుంటున్నాను అని బాధపడిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగే నైనా ఇంట్లో కనిపించట్లేదని సెక్రటరీ చెప్పగానే వాన్ ఇంటికి వెళ్తాడు. తాతయ్య ఫుల్ టెన్షన్ లో ఉంటాడు. వాళ్ళ తమ్ముడు ఒక లెటర్ చూపిస్తూ, అన్నయ్య నైనా వెళ్లిపోతూ ఈ లెటర్ రాసింది, డాడీకి మమ్మీ అంటే ఇష్టం లేకపోతే నాకు ఈ డాడీ అక్కర్లేదు, నేను మమ్మీని వెతుక్కుంటూ వెళ్తున్నాను అని రాసిందని చెప్తాడు. అంతేకాదు వాళ్ళు ఇచ్చిన కొత్త బట్టలన్నీ అక్కడే వదిలేసి తను వేసుకొని వచ్చిన ఆ పాత చినిగిపోయిన బట్టలనే వేసుకొని మమ్మీని వెతకడానికి వెళ్లిపోయింది అని చెప్తాడు. తాతయ్య వాన్ని కొడుతూ, ఒక్క 10 లక్షలు ఇయ్యలేకపోయావు కదరా, నీ మొండితనం వల్లే నా మనోరాలు మళ్ళీ రోడ్డును పడింది అని ఏడుస్తారు. వానేమో మనసులో, అసలు ఆ మింగ్ నా కూతురికి ఏ మంత్రం వేసింది, ఇన్ని కష్టాలు పెట్టినా తను మళ్ళీ
మళ్ళీ ఆ తల్లి దగ్గరికే వెళ్ళిపోయింది అని ఆలోచిస్తుంటాడు. అంతలో సెక్రటరీ వచ్చి నైనా హాస్పిటల్‌లో ఉందని చెప్పగానే అందరూ అక్కడికెళ్తారు. హాస్పిటల్‌లో ఈ బుజ్జి నైనా మింగ్ ఒళ్ళు తూడుస్తూ "మమ్మీ, డ్యాడీ దొరికారు. కానీ ఆయన మనకి హెల్ప్ చేయనంటున్నారు మమ్మీ. మనీ ఇవ్వరు, ఏమీ ఇవ్వరు. హాస్పిటల్ వాళ్ళేమో మనీ కట్టకపోతే ఉండనివ్వమని చెప్తున్నారు. పర్లేదు మమ్మీ, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను మళ్ళీ రోడ్ మీద వైలిన్ వాయించి మనీ సంపాదిస్తాను. నిన్ను కాపాడుకుంటాను మమ్మీ" అని ఏడుస్తూ ధైర్యం చెప్తుంది. మింగ్ కళ్ళల్లో పాపం నీళ్లు తిరుగుతుంటాయి. నాకు కూడా తిరుగుతున్నాయనుకోండి. ఇక వాళ్ళు వెళ్తుండగా దారిలో ఆ రాక్షసి హానా ఎదురు పడుతుంది. "మీ వల్లే ఆ వాన్ నన్ను పార్టీలో నుంచి గెంటేశాడు. నా కాలిగోటితో కూడా సరిపోని ఈ అడక్క తినే దాంతో నన్ను పోల్చాడు" అని రగిలిపోతూ నైనాని చూసి పరుగునెళ్తుంది. ఇక వాన్ మనీ ఇవ్వలేదని తెలియగానే హానాకి ఫుల్ హ్యాపీ అవుతుంది. వాన్‌కి ఈ పిల్ల మీద ఏ మాత్రం కేర్ లేదన్నమాట. ఇప్పుడు చూడు నేనెలా రివెంజ్ తీర్చుకుంటాను అని అనుకుంటూ ఆమెకి తెలియకుండానే తన డైమండ్ బ్రేస్లెట్ ని నైనా జేబులో వేసేస్తుంది. తర్వాత పెద్ద గొడవ స్టార్ట్ అవుతుంది. "నా బ్రేస్లెట్ దొంగతనం అయిపోయిందో" అని అరుస్తూ ఉంటుంది. నైనా పర్స్ లాక్కొని అందులో తన బ్రేస్లెట్ చూపిస్తూ "చూసారా, ఇది నా బ్రేస్లెట్ దొంగలించింది" అని అందరి ముందు అరిచి తన్ని పోలీస్ స్టేషన్ కి లాక్కెళ్లబోతుంది. నర్సులు అడ్డుపడి నైనా అలాంటి పనులు చేయదు అని అన్నా వినదు. ఆ తోపులాట్లో హానా మింగ్ వీల్ చైర్ ని గట్టిగా నెట్టేస్తుంది. మింగ్ కింద పడిపోతుంది. నైనా అరుస్తూ ఏడుస్తుంటే సరిగ్గా అప్పుడే వాన్ ఫ్యామిలీ అక్కడికి వస్తారు. హానా నైనాని కొట్టబోతుంటే వాన్ ఎగ్జాక్ట్ టైం కి వచ్చి గట్టిగా అరిచి "స్టాప్" అని అరుస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చి హానా చెంప పగలగొట్టి "నా కూతుర్ని టచ్ చేసే ధైర్యం నీకెక్కడిది" అని అరుస్తాడు. నైనా డాడీ అని ఏడుస్తూ తన్ని హగ్ చేసుకుంటుంది. వాన్ తను ఓదారుస్తూ "భయపడుకు తల్లి, నేనున్నాను కదా" అని అంటుంటే తాతయ్య కూడా హానాను కొట్టి "ఎంత ధైర్యమే నీకు" అని అరుస్తారు. హానా "సార్, ఇదొక అడక్క తినేది" అని అంటే తాతయ్య "నోర్మొయ్, ఇది నా వంశాంకురం" అని అరుస్తారు. వాన్ కూడా "ఇది నా కూతురు" అని తేల్చి చెప్తాడు. హానాకి మైండ్ బ్లాక్ అవుతుంది. నైనా ఏడుస్తూ "డాడీ, నేను బ్రేస్లెట్ దొంగతనం చేయలేదు. నా జేబులోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు" అని చెప్తుంది. వాన్ ఆమె తల నిమురుతూ "నువ్వేమీ చేయలేదని నాకు తెలుసు తల్లి" అని చెప్తాడు. వెంటనే డాక్టర్ ని పిలిపించి సీసీటీవీ ఫుటేజ్ తెప్పిస్తాడు. అది వినగానే హానా వణికిపోతూ "మీ కూతురు అంటున్నారు కదా, వదిలేయండి. ఆ బ్రేస్లెట్ ఇక నాకు అక్కర్లేదు" అని కవర్ చేయాలని చూస్తుంది. వాన్ "నోర్ముయ్, నా కూతురు మీద పడ్డ మచ్చని నేను తుడిచేస్తాను. అసలు నిజం బయట పెట్టి తీరుతాను" అని ఫుటేజ్ చూడగానే అందులో హానా కావాలనే నైనాని దొంగతనం కేసులో ఇరికిచ్చిందని తెలిసిపోతుంది. అందరూ ఆమెని లెఫ్ట్ అండ్ రైట్ వాయించుకుంటారు. తాతయ్య కోపంతో పోలీస్ స్టేషన్ కి పంపించమని చెప్తే హానా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతుంటే పోనీలే అని వదిలేస్తారనమాట. ఇక అది అక్కడి నుంచి వెళ్లిపోగానే నైనా ఏడుస్తూ "డాడీ, ప్లీజ్ మా మమ్మీని కాపాడండి" అని బ్రతిమలాడుతుంది. అప్పుడు వాన్ "మింగ్ ఎక్కడుంది" అని అడిగితే నైనా పక్కనే కింద పడిపోయి ఉన్న మింగ్ ని చూపుడు వేలుతో చూపిస్తుంది. ఆమె పడిపోయి ఉన్న స్థితిని చూసి వాన్ గుండె ముక్కలైపోతుంది. నైనాని కిందకి దించి పరిగెత్తుకుంటూ వెళ్లి మింగ్ ని తనకి దగ్గరగా తీసుకుంటాడు. నైనా కన్నీళ్లతో "డాడీ, నేను పుట్టినప్పుడే మమ్మీకి హెల్త్ ఖరాబ్ అయిపోయిందంట. అప్పటి నుంచి మమ్మీ ఇలాగే అనారోగ్యంతో ఉంది. కానీ మమ్మీ నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంది డాడీ" అని చెప్తుంది. అప్పుడు మనకి మింగ్ పడిన కష్టాలు చూపిస్తారు. చాలా పేదరికంలో ఉన్నా కూడా మింగ్ నైనాకి నచ్చిన ఫుడ్ తెచ్చి "తిను నైనా, ఇది నీకు ఇష్టం కదా" అని ఇస్తుంది. నైనా "మమ్మీ, నువ్వు కూడా తిను" అని అంటే "ఇది నీకు ఇష్టం కదా తల్లి, నువ్వు తింటే నా కడుపు నిండిపోతుంది" అని అబద్ధం చెప్తుంది. రాత్రి పూట కూడా మింగ్ మేల్కొని నైనా కోసం షూస్ కుడుతూ ఉంటుంది. "నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలీదు. అందుకే నీ కోసం ముందుగానే ఇప్పుడే షూస్ కుడుతున్నాను" అని మింగ్ అంటే నైనా ఏడుస్తూ తన్ని హగ్ చేసుకుంటుంది. అప్పుడు మింగ్ బాధగా "నైనా, మీ డాడీని వెతకడానికి నేను చాలా ట్రై చేశాను. కానీ ఆయన ట్రీట్మెంట్ కోసం ఇంకా ఫారెన్ లోనే ఉన్నారని చెప్పారు. ఆయన త్వరగా కోలుకొని నిన్ను కలవాలని, నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలని ప్రతిరోజు దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా దగ్గరుండి నువ్వు చాలా కష్టాలు పడ్డావు తల్లి. నన్ను మీ మమ్మీగా ఎంచుకున్నందుకు థాంక్యూ" అని ఎక్కెక్కి ఏడుస్తుంది. ఆ మాటలన్నీ విన్న వాన్ కన్నీళ్లు ఆపుకోలేకపోతాడు. తాతయ్య వెంటనే "వాన్, టైం వేస్ట్ చేయకు. మింగ్ ని వెంటనే ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్ళు" అని అరుస్తారు. వాన్ తన్నెత్తుకొని పరుగు తీస్తాడు. డాక్టర్లు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. వాన్ మనసులో "5 years బ్యాక్ నన్ను మోసం చేసి వెళ్లిపోయావు. ఏదో కోటీశ్వరిని పెళ్లి చేసుకుంటావు అనుకుంటే ఇంత దారుణమైన స్థితిలో ఉన్నావా మింగ్? ఇన్నాళ్ళు నేను నీ పగతోనే రాత్రంతా గడిపాను. కానీ నువ్వు ఇంత నరకం అనుభవిస్తున్నావా" అని కుమిలిపోతాడు. ఆపరేషన్ కోసం 10 lakhs కావాలి అని డాక్టర్ అంటే తాతయ్య షాక్ అవుతాడు. అంటే నైనా నా దగ్గర మనీ అడిగింది తన తల్లి ప్రాణాలు కాపాడ్డానికా అని రియలైజ్ అవుతాడు. వాన్ వెంటనే "ఈ కంట్రీలోనే టాప్ సర్జన్స్ ని పిలిపియండి. నా మింగ్ నాకు ప్రాణాలతో కావాలి" అని ఆర్డర్ ఇస్తాడు. నెక్స్ట్ డే మింగ్ ఆపరేషన్ సక్సెస్ అయ్యి ఆమెకు మెలకు వస్తుంది. నైనా అది చూసి ఆనందంతో గెంతులేస్తుంది. మింగ్ మెల్లగా "మనం ఎక్కడున్నాం నైనా" అని అడిగితే "మమ్మీ, నీకు ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు బాగైపోతావు" అని చెప్తుంది. మింగ్ కి నిజంగానే తను కోలుకున్నట్టు అనిపిస్తుంది. "ఇకపై నేను ఎప్పుడు నీతోనే ఉంటాను నైనా" అని మాటిస్తుంది. కానీ లోపల వాన్ బ్రెయిన్ క్యాన్సర్ తగ్గిందా, ఆయన ఎక్కడున్నారు అని ఆలోచిస్తూ ఉండగానే ఎదురుగా వాన్ ఉంటాడు. 5 ఏళ్ల తర్వాత, అంటే అన్నేళ్ల తర్వాత వాన్ ని చూసి మింగ్ కళ్ళు తేలేస్తుంది. వాన్ నైనాని బయటికి పంపించేసి మింగ్ దగ్గరకు వస్తాడు. వాన్ చాలా ప్రొఫెషనల్ గా "మిస్టర్ వాన్, నా ప్రాణాలు కాపాడిన
మాట్లాడినందుకు థాంక్స్ అని అంటే, ఆయన కొన్ని డాక్యుమెంట్స్ తన చేతిలో పెట్టి, "ముందు కూర్చో. నైనా కస్టడీ నాకిచ్చేయి. తను నా కూతురు కాబట్టి వాన్ ఫ్యామిలీలోనే పెరుగుతుంది. ఇంత మంచి కూతుర్ని నాకిచ్చినందుకు థాంక్ యూ. దీనికి బదులుగా నీకెంత డబ్బులు కావాలో చెప్పు" అని చాలా ప్రొఫెషనల్‌గా అడుగుతాడు. మింగ్ షాక్ అవుతుంది. "నువ్వు నన్ను డబ్బుతో కొనాలని చూస్తున్నావా వాన్?" అని అడిగితే, "అవును. నీకు డబ్బులంటేనే కదా ప్రాణం. అందుకే 5 ఏళ్ల క్రితం నా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు నన్నొదిలేసి ఎళ్ళిపోయావు. ఇప్పుడు ఈ మంచి మనిషి ముసుగెందుకు?" అని హేళన చేస్తాడు. మింగ్ కన్నీళ్లతో, "వాన్ 5 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. ప్లీజ్ విను" అని అంటే కోపంతో మనోడు రగిలిపోతూ, "నేనిప్పుడు కోటీశ్వరుడిని అయ్యాను కాబట్టి ఏదో ఒక అబద్ధం చెప్పి నా దగ్గరకు రావాలి అని చూస్తున్నావా? కేవలం నా డబ్బు కోసమే కదా ఇదంతా. నీ మాటలు నేను నమ్ముతాను అని ఎలా అనుకున్నావు?" అని నిలదీస్తాడు. మింగ్ మనసులో ఇంకా వాన్‌తో మాట్లాడి ప్రయోజనం లేదని ఫిక్స్ అయిపోతుంది. "కానీ నీకు బ్రెయిన్ క్యాన్సర్ తగ్గిందా?" అని అడిగితే, "అవును. ఇప్పుడు నేను బానే ఉన్నాను. ఆ విషయం నీకు తెలిసి చాలా బాధగా ఉంది కదా?" అని వెటకారాలాడతాడు మనోడు. మింగ్ ఆలోచనలో పడుతుంది. వాన్ దగ్గర ఇప్పుడు చాలా డబ్బుంది. కానీ నేను ఆ చేస్ ఫ్యామిలీతో పెద్ద శత్రుత్వం పెట్టుకున్నాను. వాళ్ళు ఈ సిటీలోనే మోస్ట్ పవర్‌ఫుల్ ఫ్యామిలీ. 5 ఇయర్స్ గా వాడు నన్ను వెతుకుతున్నాడు. ఒక్కసారి దొరికితే నన్ను వదిలిపెట్టడు. అందుకే నైనా సేఫ్టీ కోసం తన్ని వానికి అప్పగించడమే మంచిదని చెప్పి కనీసం తండ్రిగా తన్ని ప్రాణంలా చూసుకుంటాడు అని డిసైడ్ అవుతుందన్నమాట. అంతలో వాన్ మరో అగ్రిమెంట్ తీసి, "ఒకవేళ నువ్వు నైనాతో కలిసి ఉండాలి అనుకుంటే" అని ఏదో కండిషన్ చెప్పబోతుంటే మింగ్ కనీసం అది చదవకుండానే సంతకం చేసేస్తుంది. "నాకు అన్ని కండిషన్స్ ఓకే" అని చెప్పేసరికి వాన్ షాక్ అవుతాడు. "ఏమన్నావ్?" అని అడిగితే, "నేను నైనా కస్టడీ నీకే ఇస్తున్నాను" అని మింగ్ ఖచ్చితంగా చెప్పేస్తుంది. వాన్‌కి ఫుల్ బాధ అండ్ షాక్ అన్ని కలుగుతాయి. ఎంత తొందరగా నా మాటకు ఒప్పుకుంది. "నువ్వు నన్నసలు ప్రేమించట్లేదా? నీకు డబ్బే కావాలా?" అని రగిలిపోతూ వాళ్ళ పెళ్లి డాక్యుమెంట్స్ ని చించేసి డస్ట్ బిన్ లో పడేస్తాడు. "చెప్పు నీకెంత డబ్బు కావాలో" అని అరుస్తాడు. మింగ్ ఏడుస్తూ, "నాకు డబ్బక్కర్లేదు" అని అంటే, "మరెందుకు ఈ నాటకాలు?" అని చెప్పి ఆ కార్డ్ ని ఆమె ముఖం మీద విసిరి కొట్టి, "ఎంజాయ్ చెయ్యి" అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మింగ్ ఒంటరిగా ఉండిపోయి వెక్కెక్కి ఏడుస్తుంది. అంతలో నైనా అక్కడికొచ్చి, "మమ్మీ ఈ రోజు నుంచి మనం డాడీ కలిసి ఉంటాం కదా" అని అడిగితే, మింగ్ కన్నీళ్లు తుడుచుకొని, "మమ్మీ డాడీ కలిసి ఉండలేరు నైనా" అని చెప్తుంది. "ఎందుకు మమ్మీ?" అని ఆ చిన్నారి అమాయకంగా అడిగితే, "అవి పెద్దవాళ్ళ విషయాలు తల్లి, నీకు అర్థం కావు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, మమ్మీ డాడీ నిన్ను చాలా ప్రేమిస్తున్నారు. ఎప్పుడు నీ తోడే ఉంటారు" అని అంటుంది. నైనా తన వైలిన్ ఆమెకిచ్చి, "మమ్మీ పెద్ద స్టార్ అవ్వాలన్న నీ కలని నువ్వు నెరవేర్చుకో. నేను డాడీతో తాతయ్యతో జాగ్రత్తగా ఉంటానులే" అని పెద్ద మనిషిలా చెప్తుంది ఈ బుడ్డది. మింగ్ ఆ మాటలకి ఎమోషనల్ అయ్యి తన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. వాన్ వాళ్ళ తమ్ముడు జిన్ సంతోషంగా, "అన్నయ్య ఫైనల్ గా నైనా మనతో ఉండడానికి ఒప్పుకుంది కదా" అని అంటే, మనోడు చాలా డల్ గా ఉంటాడు. ఆ బాధను చూసి జిన్ తన్ని తన బర్త్డే పార్టీకి రమ్మని ఒకటే బ్రతిమలాడుతుంటే, వాన్ ఫస్ట్ వద్దన్నా కూడా లాస్ట్ కి ఒప్పుకుంటాడు. వెంటనే అతను సెక్రటరీని పిలిపించి, "మంచి వైలిన్ ప్లే చేసే 3-4 అమ్మాయిల్ని వెతకండి. వాళ్ళు రిచ్ ఫ్యామిలీకి చెందిన వారై ఉండాలి" అని చెప్తాడు. తర్వాత మింగ్ జాబ్ కోసం చాలా చోట్ల తిరుగుతుంది. కానీ 5 ఇయర్స్ గ్యాప్ రావడం వల్ల ఎవరు తనకి జాబ్ ఇవ్వరు. మింగ్ డిప్రెషన్ లో ఉన్నప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ ఎదురవుతుంది. "నిన్నెక్కడా వెతకలేదు మింగ్. 5 ఏళ్ల తర్వాత కనిపిస్తున్నావు. అసలేమైంది? నువ్వు బానే ఉన్నావా?" అని అడుగుతుంది. "వాన్ నా ప్రాణాలు కాపాడాడు" అని మింగ్ చెప్పడంతో ఫ్రెండ్ ఎమోషనల్ గా, "వాన్ కి ఒంట్లో బాలేనప్పుడు నువ్వు తల్లివి కాబోతున్నావు అని తెలిసి కూడా తన ట్రీట్మెంట్ కోసం ఎన్ని జాబ్స్ చేశావు, ఎంత మనీ సేవ్ చేశావు. చివరికి ఆ చేస్ గాడు నిన్ను వాడుకోవాలని చూసినా కూడా తట్టుకున్నావు. మరి వాన్ కి ఇవన్నీ తెలుసా?" అని అడుగుతుంది. మింగ్ వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి నాకు వైలిన్ ప్లే చేసే జాబ్ కావాలి అని అంటుంది. ఫ్రెండ్ వెంటనే, "ఈ రోజు మిస్టర్ జిన్ అనే పర్సన్ బర్త్డే పార్టీ ఉంది. అక్కడ నువ్వు వైలిన్ ప్లే చేయొచ్చు" అని చెప్పగానే మింగ్ ఆ పార్టీకి వెళ్తుంది. అక్కడ చేస్ కూడా వచ్చుంటాడు. మింగ్ ని చూడగానే వాడు పగతో రగిలిపోతాడు. "నన్ను గుర్తుపట్టావా మింగ్?" అని వాడు అడిగేసరికి ఆమె భయంతో వణికిపోతుంది. పారిపోవాలని చూస్తుంటే బాడీ గార్డ్స్ పట్టుకుంటారు. వాడు తన్ని గట్టిగా నెట్టేసి, "ఇది మిస్టర్ జిన్ బర్త్డే పార్టీ. నా పర్సనల్ పని ముగించుకొని మళ్ళీ వస్తాను" అని అంటాడు. వాడు తన కళ్ళద్దాలు తీసి, "చూడు నా కళ్ళు. నీ వల్ల నేను ఒక కన్ను కోల్పోయి గుడ్డివాణ్ణయ్యాను. 5 ఏళ్లుగా నీకోసం వెతకని ప్లేస్ లేదు. నిన్ను జైలుకి పంపించే వరకు వదలను" అని క్రూరంగా అరుస్తాడు. మింగ్ కూడా ధైర్యంగా, "తప్పు నీదే. నువ్వు నా మీద పడబోతే నన్ను నేను కాపాడుకున్నాను తప్ప నేనే తప్పు చేయలేదు" అని అరుస్తుంటే వాడు పగతో ఊగిపోతూ, "అవునా? అయితే ఇప్పుడు చూడు నీ గతేమవుతుందో" అని తన్ని బలవంతంగా ఒక గదిలోకి లాక్కెళ్తాడు. మింగ్ అరుస్తూ తన్ని కొడుతుంది. ఇంకో పక్క పార్టీలో జిన్ వాన్ డల్ గా ఉండేసరికి, "ఏంటన్నయ్య ఎప్పుడు ఇలా డల్ గా ఉంటావా" అని అంటే, వాన్ అతనికి బర్త్డే విష్ చేసి వెళ్ళిపోవడానికి రెడీ అవుతాడు. కానీ జిన్ ఆపి, "అలా ఎలా వెళ్తావు? నీకోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ సెట్ చేశాను" అని అమ్మాయిల్ని పిలిపించి మ్యూజిక్ ప్లే చేయమంటాడు. వాన్ కి మంట పుడుతుంది. "అన్నయ్య ఆ మింగ్ ని మర్చిపో. చూడు ఇక్కడ ఎంత అందమైన అమ్మాయిలు ఉన్నారో. నీకెవరు నచ్చారో చెప్పు" అని ఏడిపిస్తుంటే వాన్ సీరియస్ గా, "నోర్ ముయ్" అని అరుస్తాడు. అంతలో జిన్ ఫ్రెండ్స్ వచ్చి, "ఆ చేస్ గాడు తన పర్సనల్ పనిలో బిజీగా ఉన్నాడంట" అని చెప్తాడు. జిన్, "వాడికేం పర్సనల్ పని" అని అడిగితే, 5 ఏళ్లుగా వాడు ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నాడు కదా, ఫైనల్ గా తను దొరికిందంట. తన పేరు మింగ్ అంట. వైలిన్ ప్లే చేస్తుంది అని చెప్పగానే వాన్ గుండె జారిపోతుంది. ఒక్కసారిగా గ్లాస్ పగలగొట్టి
కొట్టి వాడెక్కడున్నాడు అని అరుస్తాడు. పిచ్చివాడ్లో వాడున్న రూమ్ కి పరుగు తీస్తాడు. అది చూసి జిన్ నవ్వుతూ అన్నయ్య మింగ్ ని ప్రేమిస్తలేను అని బిల్డప్ ఇస్తాడు. కానీ పేరు వినగానే ఏదో పూనకం వచ్చినట్టు వెళ్తున్నాడు చూసారా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకో పక్క ఆ చేస్ గడు మింగ్ ని బలవంతం చేయబోతుంటే ఎగ్జాక్ట్ టైమ్ లో వాన్ అక్కడికి వస్తాడు. మింగ్ అతన్ని చూసి వాన్ అని ఏడుస్తూ తన దగ్గరికి వెళ్తుంది. అది చూసి చేస్ ఓహో వీడేనా నీ బాయ్ ఫ్రెండ్ అని వెటకారంగా నవ్వుతుంటే వాన్ పక్క మా స్టైల్లో వాడి ముఖం మీద ఒకటిస్తాడు. ఆ చేస్ గడు కింద పడిపోతాడు. నా మనిషిని టచ్ చేసే ధైర్యం నీకెక్కడిదిరా అని వాన్ సీరియస్ అయితే చేస్ ఏ మాత్రం తగ్గకుండా 5 ఏళ్ల క్రితమే నేను తన్ని టచ్ చేశాను, తన మీద నా గుర్తులు కూడా ఉన్నాయి అని అబద్ధం చెప్తాడు. మింగ్ ఆపు అని అరుస్తుంది. చేస్ ఇంకా పచ్చిగా అప్పట్లోనే నేను తన బట్టలు చించేశాను, తన బాడీ స్మెల్ ఎంత బాగుంటుందో తెలుసా అని అంటే వానికి ఆగకుండా వాడిని చావబాదుతాడు. వాడు రక్తం కక్కుకుంటున్నా కూడా ఆపడు. మింగ్ ఏడుస్తూ తన్ని ఆపి వదిలేయ్ వాన్, వాడు చచ్చిపోతాడు, నేను నిన్ను కోల్పోలేను అని తన్ని హక్ చేసుకుంటుంది. వాడు వాన్ని బెదిరిస్తాడు. నేను ఈ కంట్రీలోని రిచెస్ట్ ఫ్యామిలీ, నా బెస్ట్ ఫ్రెండ్ మిస్టర్ జిన్ అనగానే అప్పుడే జిన్ అక్కడికి వచ్చి జిన్ వాడి చంప పగలగొట్టి నువ్వెవరి ముందున్నావో తెలుసా, ఈ కంట్రీకే బాస్ అతను, ఆయనతోనే అతి తెలివి ప్రదర్శిస్తావా అని చిత్తకు కొడతాడు. మింగ్ కి అప్పుడు అర్థమవుతుంది తను ప్రేమించిన వాన్ ఇప్పుడు ఒక కామన్ పర్సన్ కాదు, ఈ కంట్రీలోనే రిచెస్ట్ పర్సన్ అని. వాన్ ఆవేశంగా వాన్ని పిచ్చ కొట్టుడు కొట్టి వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న అన్ని కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేస్తాడు. తర్వాత మింగ్ వాన్ చేతికి తగిలిన గాయాన్ని చూసి కంగారుగా దాన్ని తాకబోతే నన్ను తాకకు అని విదిలించుకుంటాడు. హాస్పిటల్లో వాన్ చేతికి 12 గుడ్లు పడతాయి. మింగ్ బయట టెన్షన్ పడుతుంటే వాన్ తాతయ్య హానా అక్కడికి వస్తారు. మింగ్ తాతయ్య ఎలా ఉన్నారు అని అడిగితే తాతయ్య తన గతాన్ని చెప్తాడు. వాన్ తండ్రి నా ఇష్టానికి వ్యతిరేకంగా ఒక పేద అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అందుకే నేను వాళ్ళని ఇంటి నుండి గెంటేశాను. వాన్ చాలా పేదరికంలో పెరిగాడు, అందుకే తనకి డబ్బు పిచ్చున్న అమ్మాయిలంటే ఇష్టం ఉండదు. నువ్వు కూడా అలాగే చేసావు, వాన్ కి క్యాన్సర్ అని తెలియగానే తన్ని వదిలేసి పారిపోయావు కదా అని నిలదీసేసరికి మింగ్ కన్నీళ్లతో తాతయ్య 5 ఏళ్ల క్రితం నేను అలా చేయడానికి ఒక పెద్ద రీజన్ ఉంది, ప్లీజ్ వినండి అని అంటే హానా మళ్ళీ మధ్యలో దూరి చాలు నీ అబద్ధాలు, కేవలం డబ్బు కోసమే వాన్ వెనక పడుతున్నావు కదా, నిన్ను వదలను అని మింగ్ ని నెట్టేసి కొట్టబోతుంది. సరిగ్గా అప్పుడే మనోడు వచ్చి తన చేయి పట్టుకుని ఆపి అరుస్తాడు. చెవుల్లో దూది తీసి విను హానా, మింగ్ నా మనిషి, నా కూతురికి తల్లి, తన్ని టచ్ చేసే హక్కు కేవలం నాకు మాత్రమే ఉంది అని చెప్పి హానాని విసిరి కొడతాడు. తర్వాత మింగ్ వైపు చేయి చాపి నాతో రా అని పిలుస్తాడు. ఆ తర్వాత వాన్ ఆమెను ఒక ప్లేస్ కి తీసుకొస్తాడు. అది చూసి మింగ్ అయోమయంగా అడుగుతుంది మనం ఎక్కడికి వచ్చామని. వాన్ సీరియస్ గా నీకు ఈ ప్లేస్ గుర్తులేదా అని అడుగుతాడు. అప్పుడు ఇద్దరికి కొన్ని మెమరీస్ గుర్తొస్తాయి. ఆ ఖాళీ ప్లేస్ చూపిస్తూ మింగ్ ఒకప్పుడు ఇలా అనేదన్నమాట, వాన్ ఈ ప్లేస్ ఎంత బాగుందో కదా, ఇక్కడ మనం ఒక బ్యూటిఫుల్ ఇల్లు కట్టుకుందాం, ఒక పెద్ద లివింగ్ రూమ్, మెత్తటి సోఫా, నా కోసం బోల్డ్ అని టెడ్డీ బేర్స్ ఉండాలి నా ఇంట్లో అని తన కలల ఇంటి మ్యాప్ గీసి మరీ చెప్పేదన్నమాట. మింగ్ మనసులో ఇది అదే కదా అని అనుకుంటూ లోపలికి వెళ్లి చూస్తుంది. అక్కడ వాన్ ప్రతిదీ మింగ్ చెప్పినట్లు అచ్చం ఆమె కలల్లో ఇల్లు లాగే కట్టించి ఉంచుతాడు. వాన్ అంటాడు నువ్వేది కోరుకున్నావో నేను అన్ని ఇచ్చాను కదా మింగ్, చూడు నీ బ్యూటిఫుల్ హోమ్ అని అనగానే మింగ్ ఎమోషనల్ అయ్యి వాన్ నేను నీతో ఒక విషయం చెప్పాలి అని ఏదో చెప్పబోతుంటే మనోడు ఆవేశంగా అడ్డుపడతాడు. 5 ఏళ్ల క్రితం నా గుండె మీద నీ హెయిర్ పిన్ తో గాయం చేసావు కదా, నీ మీద నాకెంత కోపం ఉందో తెలుసా, నిన్ను చూడకూడదు అనుకున్నాను, కానీ నీ మీద నాకున్న హేట్ కంటే నా ప్రేమే గెలుస్తోంది, అందుకే నీకోసం ఈ ఇల్లు కూడా కట్టాను అని కన్నీళ్లతో అంటాడు. అదంతా విని మింగ్ ఏదో మాట్లాడడానికి ముందుకొస్తే అతను రగిలిపోతూ నీకు ఆ చేస్ కి మధ్య ఏం నడుస్తుంది, 5 years బ్యాక్ ఆ రిచ్ హస్బెండ్ వాడే కదా, వాడి కోసమే కదా నన్ను హాస్పిటల్లో చావుకు వదిలేసి వెళ్లిపోయావు అని నిలదీస్తాడు. మింగ్ ఏడుస్తూ వాన్ నాకు వాడికి మధ్య ఏమీ లేదు, ప్లీజ్ మనం కూల్ గా మాట్లాడుకుందాం అని బ్రతిమలాడుతుంది. వాన్ వినకుండా కూల్ గానా, నువ్వు రోజు లేట్ నైట్ వరకు బయట తిరిగేదానివి కదా, నేను జబ్బు పడ్డప్పుడే వాడితో డేటింగ్ స్టార్ట్ చేసావు కదా అని నిందిస్తాడు. మింగ్ ఏడుస్తూ నేను ఏది చెప్పినా నువ్వు నమ్మే స్థితిలో లేవు వాన్ అని అంటే వాన్ దాన్ని గట్టిగా పట్టుకొని ఎలా నమ్మాలి మింగ్, నన్ను ఇంతలా ఎలా మోసం చేశావు, నా ప్రేమలో లోపం ఎక్కడుంది అని అడిగి చివరిగా ఇక మన మధ్య అంతా ముగిసింది, ఈ రోజు నుంచి నీ ముఖం కూడా చూడను అని చెప్పి ఏడుస్తూ వెళ్లిపోతాడు. ఆ తర్వాత మింగ్ తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి జరిగిన గొడవలన్నీ చెప్తుంది. ఫ్రెండ్ వెంటనే తనకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసి ఆమెకి ఆ రోజు మేకప్ రూమ్ లో జరిగిన ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కావాలి అని చెప్పి అడుగుతుంది. సో ఆ వీడియోతో వానికి నిజం చెప్పి అన్ని అపోహలు తుడిచేస్తాను అని అనుకుంటుంది. ఇంకో పక్క నైనా దొరికిన సంతోషంలో వాన్ ఫ్యామిలీలో ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేశారని ఫ్రెండ్ చెప్తుంది. మింగ్ అక్కడికి వెళ్లి నిజం చెప్పాలి అనుకుంటుంది, కానీ దారిలోనే మింగ్ ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఆ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చే లోపే కారు వెళ్లిపోతుంది. ఇంకో పక్క వాన్ విల్లాలో నైనా వెల్కమ్ పార్టీ గ్రాండ్ గా జరుగుతుంటుంది. అప్పుడు తాతయ్య వాన్ని పిలిచి నీకు హానా అంటే ఇష్టమే కదా, తన్ని పెళ్లి చేసుకో అని అడిగితే మనోడు కోపంగా కల్లో కూడా జరగదు, నేనెవరిని పెళ్లి చేసుకోను అని తేల్చి చెప్తాడు. అంతలో మింగ్ ఫ్రెండ్ లోపలికి రావాలని చూస్తూ వాన్ని పిలుస్తుంది, కానీ బాడీ గార్డ్స్ తన్ని బయటికి ఈడ్చుకెళ్తారు. వానికి ఎవరో పిలిచినట్టు అనిపించి అడుగుతాడు. హానా కంగారుగా లేదు లేదు బయట ఏదో చిన్న సౌండ్ అంతే, పదండి పార్టీ స్టార్ట్ అయింది అని అంటుంది. హానా బయటికెళ్లి మింగ్ ఫ్రెండ్ ని బెదిరిస్తుంది. తన్ని అసలు లోపలికి రానివ్వద్దని చెప్పి సెక్యూరిటీ
సెక్యూరిటీతో చెప్తుంది. సరిగ్గా అప్పుడే నైనా అక్కడికొస్తుంది. ఫ్రెండ్ నైనా దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి, "నైనా, నీకు నా గురించి మీ మమ్మీ చెప్పుంటుంది కదా! నేను మీ మమ్మీ బెస్ట్ ఫ్రెండ్‌ని. ఇప్పుడు మీ మమ్మీ ప్రాణాలు డేంజర్‌లో ఉన్నాయి. మనం కాపాడాలి" అని చెప్తుంది. బాడీగార్డ్స్ ఇద్దరిని ఆపుతుంటే నైనా కోపంగా, "ఈ ఆంటీ నా ఫ్రెండ్. తనని నా వెంటే లోపలికి రానివ్వండి" అని అరుస్తుంది. వాళ్ళు హానా ఆర్డర్స్ గురించి చెప్తే, "నేను వాన్ ఫ్యామిలీ కూతుర్ని. మీరెవరి మాట ఇంటారు? నాదా లేక హానాదా?" అని అడిగేసరికి వాళ్ళు భయపడి దారొదులుతారు. లోపల వాన్ తన కూతుర్ని చూసి హ్యాపీ అవుతుంటే మింగ్ బెస్ట్ ఫ్రెండ్ లింజీ అక్కడికొచ్చి, "ఏంటి వాన్, పాత క్లాస్‌మేట్ ని మర్చిపోయావా?" అని అడుగుతుంది. లింజీ, "నువ్విక్కడెలా?" అని వాన్ షాక్ అయితే, "నీకు మింగ్ గురించి కొన్ని నిజాలు చెప్పాలి" అని ఒక వీడియో ప్లే చేస్తుంది. ఆ వీడియోలో చేజ్ మింగ్ తో మిస్‌బిహేవ్ చేయడం, మింగ్ తన్ని తాను కాపాడుకోవడానికి పోరాడడం స్పష్టంగా కనిపిస్తుంది. తాతయ్య షాక్ అయ్యి, "అదేంటి, మింగ్ ఆ చేజ్ ని ప్రేమించింది కదా" అని అంటే, లింజీ అసలు నిజాన్ని అప్పుడు చెప్తుంది. 5 ఇయర్స్ బ్యాక్ నీకు బ్రెయిన్ క్యాన్సర్ అని తెలిసినప్పుడు నీ మెడికల్ ఖర్చులు భరించడానికి మింగ్ ప్రెగ్నెంట్ గా ఉండి కూడా పగలు రాత్రి కష్టపడింది వాన్. ఆ టైంలో ఆ చేజ్ గాడు తన్ని లొంగ తీసుకోవాలని చూస్తే మింగ్ తన్ని కొట్టి తప్పించుకుంది. ఆ గొడవలోనే వాడి కన్ను పోయింది. తను ఏడుస్తూ నీ దగ్గరికి హాస్పిటల్ కి వచ్చేసరికి నువ్వు ఫారెన్ వెళ్ళనని, ట్రీట్మెంట్ చేయించుకోనని, తన దగ్గరే ఉంటానని చెప్పడంతో నువ్వు కోలుకోవడం కోసం నిన్ను వదలక తప్పదని అర్థం చేసుకుని ఆ పంతంతోనే నీ ముందు అబద్ధాలాడి విలన్ లా నటించింది. నువ్వు వెళ్లిపోయాక ఆ చేజ్ గాడు రాక్షసుల్లా మింగ్ ని వేధించాడు. తనెక్కడ జాబ్ చేయకుండా అడ్డుకున్నాడు. ఒక కారు చీకటి అడవిలో నైనాకి జన్మనిచ్చి ఆరోగ్యం పాడు చేసుకుని పక్షవాతం వచ్చినా కూడా తన ప్రాణం నీ మీదనే ఉంది వాన్ అని మింగ్ మెడికల్ రిపోర్ట్స్, తన ఫోటోస్ అన్ని వాన్ ముందు విసిరేస్తుంది. వాన్ కి ఆ రిపోర్ట్స్ చూశాక రియలైజేషన్ వచ్చి వెక్కెక్కేడుస్తాడు. ఇంత జరిగినా నాకేం తెలియకుండా పోయిందే, ఐఎమ్ సో సారీ మింగ్ అని ఇంత జరిగాక కుమిలిపోయి సస్తుంటాడు. తాతయ్య కూడా తను చేసిన తప్పు తెలుసుకొని ఏడుస్తాడు. అప్పుడే లింజీ మింగ్ కిడ్నాప్ అయిందని చెప్పగానే తాతయ్య సీరియస్ అవుతూ, "అన్ని రోడ్లని బ్లాక్ చేయండి. నా కోడలు నాకు ఏ స్థితిలో ఉన్న ప్రాణాలతో కావాలి" అని ఆర్డర్ ఇస్తాడు. ఇంకో పక్క చేజ్ రౌడీలు మింగ్ ని బంధించుంటారన్నమాట. కానీ వాన్ అక్కడికి సినిమా స్టైల్లో ఎంట్రీ ఇస్తాడు. వాన్ ని చితగ్గొట్టి మింగ్ ని హక్ చేసుకొని, "ఏం కాలేదు కదా మింగ్, ఐఎమ్ సో సారీ" అని ఏడుస్తాడు. చేజ్ భయంతో, "సార్, ఈమె మీ వైఫ్ అని నాకు తెలీదు, సారీ" అని బ్రతిమలాడుతుంటే వాన్ సీరియస్ గా, "వీడు మళ్ళీ జీవితంలో జైల్లోంచి రాకుండా బయటికి చేయండి" అని పోలీసులకు అప్పచెప్తాడు. మింగ్ భయంతో, "వాన్, నాకు వాడికి మధ్య" అని ఏదో చెప్పబోతుంటే వాన్ ఆమె లిప్స్ ని కవర్ చేస్తూ, "నాకంతా తెలిసిపోయింది మింగ్. 5 ఏళ్లుగా నిన్ను అసహించుకున్నందుకు నన్ను క్షమించు. కానీ ఒక్క క్షణం కూడా నిన్ను ప్రేమించడం మాత్రం ఆపలేదు" అని చెప్పి అక్కడే మోకాళ్ళ మీద కూర్చొని రింగ్ తీసి ప్రపోజ్ చేస్తాడు. "మనం నైనాతో కలిసి ఒక హ్యాపీ ఫ్యామిలీగా ఉందాం. నన్ను మళ్ళీ నీ భర్తగా ఒప్పుకుంటావా" అని అడుగుతాడు. మింగ్ హ్యాపీగా ఎస్ అని చెప్తుంది. వాన్ తన్ని డీప్ కిస్ చేస్తాడు. అందరూ కలిసి హ్యాపీగా ఇంటికొస్తారు. నైనా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ మమ్మీని హగ్ చేసుకుంటుంది. తాతయ్య మింగ్ దగ్గరకు వచ్చి, "అంతా నా వల్లే మింగ్. ఆ రోజు నేను వాన్ మీద ఆ కండిషన్స్ పెట్టి ఉండకపోతే ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. నన్ను క్షమించు" అని ఇన్నేళ్లకు రియలైజ్ అవుతాడు ఈ ముసలోడు. మింగ్ ఆయన చేతులు పట్టుకొని, "అలా అనకండి తాతయ్య, మీరు వాన్ని ప్రేమించి అలా చేశారు. మనమంతా ఒక ఫ్యామిలీ కదా" అని అంటుంది. అది చూసి హానా కుళ్ళుతో చచ్చిపోతుంది. అప్పుడే ఆమెకు కాల్ రావడంతో తాతయ్య దగ్గరికెళ్లి, "తాతయ్య, మా మమ్మీ మిస్ లీ చైనాకు తిరిగొచ్చారు" అని ఇన్విటేషన్ కార్డ్ ఇస్తుంది. క్వీన్ లీ పేరు వినగానే అందరూ ఎక్సైట్ అయిపోతారు. ఆమె ఒక గొప్ప వైలిన్ ఆర్టిస్ట్ అన్నమాట. అది విన్న జిన్ చెప్తాడు, "అన్నయ్య, మిస్ లీకి ఒక కూతురుండేది. తను 5 ఇయర్స్ ఏజ్ లోనే తప్పిపోయింది. ఇప్పటికి దొరకలేదు" అని. తాతయ్య కూడా నవ్వుతూ, "అప్పట్లో వాన్ కి మిస్ లీ కూతురికి పెళ్లి కూడా ఫిక్స్ చేద్దాం అనుకున్నాను" అని జోక్ చేస్తాడు. చివరికి తాతయ్య వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తానని చెప్పి ఇక వాళ్ళని రెస్ట్ తీసుకోమని పంపిస్తూ నైనాని తన దగ్గరే ఆపుకుంటాడు. ఆ తర్వాత సీన్ బెడ్రూమ్ లో. వాన్ రొమాంటిక్ గా, "ఈ రోజు నుంచి ఈ రూమ్ మన ఇద్దరిది" అని అంటే మింగ్ డౌట్ తో ఉంటుంది, "మన ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకుంటామా" అని. అప్పుడు వాన్ నవ్వుతూ, "మిసెస్ వాన్, మీకేమనిపిస్తుంది" అని తన్ని కిస్ చేయబోతే మింగ్ సిగ్గుపడుతూ, "స్నానం చేస్తాను" అని పారిపోతుంది. కొంచెం సేపటి తర్వాత మింగ్ రాగానే వాన్ తన్ని ఎత్తుకొని అమాంత బెడ్ మీద పడేస్తాడు. 5 ఇయర్స్ గా ప్రతి రోజు ప్రతి రాత్రి నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా అని తన్ని కిస్ చేస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్య రొమాన్స్ పీక్స్ లో ఉంది అని అనుకున్నప్పుడే ఈ బుడ్డది పరిగెత్తుకుంటూ వచ్చి, "మమ్మీ, డాడీ" అని పిలుస్తుంది. మింగ్ కంగారుగా వాన్ని పక్కకు నెట్టేస్తుంది. నైనా అది చూసి, "మీరిద్దరు ఏం చేస్తున్నారు" అని అడిగితే వాన్ కవర్ చేస్తూ, "ఏం లేదు బేబీ, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. హెల్త్ కి చాలా మంచిది కదా" అని అక్కడే పుషప్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మింగ్ నవ్వు ఆపుకోలేకపోతుంది. "నైనా, నేను మీ ఇద్దరి మధ్యలో పడుకుంటాను" అని మారం చేస్తే జిన్ తాతయ్య వచ్చి నైనాని తీసుకెళ్తారు. "నైనా, నీకొక తమ్ముడో చెల్లో కావాలి కదా, అందుకే వాళ్ళని వదిలేయ్" అని జిన్ అంటే నైనా కూడా సంతోషంగా వెళ్లిపోతుంది. వాన్ మళ్ళీ మింగ్ ని పట్టుకొని, "ఇక మనం స్టార్ట్ చేద్దామా" అని రాత్రంతా ఆమెతో రొమాన్స్ లో మునిగిపోతాడు. ఆ తర్వాత వాన్ ఫ్యామిలీ అంతా మింగ్ కి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, అదే వైలిన్ స్టార్ అవ్వాలని. అది నెరవేర్చాలని డిసైడ్ అవుతారు. ఆడిషన్స్ కోసం మింగ్ 50 డ్రెస్సెస్ ట్రై చేసినా కూడా ఆ తాతయ్యకి ఏది నచ్చదు. "నువ్వు క్వీన్ లీ ముందు పర్ఫార్మ్ చేయాలి, అందుకే నువ్వు అందరికంటే బెస్ట్ గా ఉండాలి" అని అంటాడు. వాన్ ఒక కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ ఆమె మెడలో వేసి, "నువ్వు నీ కలని ఇక నుంచి నిజం చేసుకో, మేమంతా నీ వెంటే ఉన్నాం" అని ధైర్యం
చెప్తాడు. నెక్స్ట్ డే కాన్సర్ట్ స్టార్ట్ అవుతుంది. వాన్ ఫ్యామిలీ అంతా మింగ్ పేరున్న బోర్డులు పట్టుకొని గట్టిగా అరుస్తూ ఎంకరేజ్ చేస్తుంటాడు. ఇది చూసిన హాన్ అసూయతో రగిలిపోతుంటుంది. అప్పుడే క్వీన్లీ సెక్రటరీ ఒక డిఎన్ఏ రిపోర్ట్ పట్టుకొస్తాడు. ఆ రిపోర్ట్ చూసి ఆవిడ షాక్ అవుతుంది. 5 ఇయర్స్ బ్యాక్ తప్పిపోయిన తన సొంత కూతురు మరెవరో కాదు, మింగ్ అని తెలుస్తుంది. హానాకి ఈ విషయం తెలిసి పిచ్చెక్కిపోతుంది. నేను మింగ్ ని నా చెల్లిగా ఒప్పుకోను, నేనే నీ కూతుర్ని అని గొడవ చేస్తుంటే ఆవిడ అరుస్తుంది. మింగ్ నా బయలాజికల్ కూతురు హానా, నువ్వు ఇలా ఎలా మాట్లాడతావు అని తన్ని కొడుతుంది. హానా రాక్షసిలా మారి నీ మింగ్ చచ్చిపోతే ఈ ఆస్తంతా నాదే అవుతుంది కదా అని క్వీన్ లీకి ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు ఆవిడ మెడిసిన్ పంపిని విసిరిగొట్టి అక్కడి నుంచి పారిపోతుంది. స్టేజ్ మీద మింగ్ పర్ఫార్మెన్స్ చేయబోతుంటే హానా అడ్డుపడి, నేను క్వీన్ లీ కూతుర్ని, నా మమ్మీ ఆర్డర్ ప్రకారం మింగ్ ని ఇక్కడ నుండి బ్యాన్ చేస్తున్నాను, తను ఒక చీటర్ అని అబద్ధాలు చెప్తుంది. జనాలు కూడా నమ్ముతున్న టైంలో వాన్ వచ్చి అడ్డుకుంటాడు. హానా వాన్ ఫ్యామిలీని కూడా గంటేమని అరుస్తుంటే క్వీన్ లీ అక్కడికి వస్తుంది. హానా షాక్ అవుతుంది. నేను చచ్చిపోయాను అనుకున్నావా, నన్ను నైనా వాన్ కాపాడారు అని సీరియస్ గా అంటుంటే నైనా చెప్తుంది, డాడీ నేను తాతయ్య వచ్చినప్పుడు ఈ బ్యాడ్ ఆంటీ మమ్మీ లీ మెడిసిన్ ని విసిరి కొట్టడం చూసాం, అందుకే మేము ఆవిడికి మెడిసిన్ ఇచ్చి కాపాడాం అని చెప్తుంది. అందరి ముందు డిఎన్ఏ రిపోర్ట్స్ చూపిస్తూ మింగ్ నా సొంత కూతురు అని అనౌన్స్ చేస్తుంది. మింగ్ ఏడుస్తూ తన తల్లిని హక్ చేసుకుంటుంది. వాన్ షాక్ అవుతాడు. అంటే నా చిన్నప్పటి ఫ్రెండ్ ఈ మింగ్ అన్నమాట అని. క్వీన్ లీ హానాని ఇంటి నుండి గెంటేసి తన ఆస్తి నుండి తీసేస్తుంది. ఆ తర్వాత మింగ్ మిస్ లీ ఇద్దరు కలిసి స్టేజ్ మీద వైలిన్ ప్లే చేస్తారు. మింగ్ తన వాయిస్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. వాన్ కూడా హ్యాపీగా ఫైనల్ గా నా మింగ్ ని ఒక స్టార్ గా చూస్తున్నాను అని ఫుల్ హ్యాపీ అయిపోతాడు. కొన్ని రోజుల తర్వాత వాన్ ఫ్యామిలీ అంతా గార్డెన్ లో ఎంజాయ్ చేస్తుంటే మింగ్ కి కళ్ళు తిరిగినట్టు అవుతుంది. అది చూసిన మనోడు సంతోషంగా మీ అందరికి ఒక సర్ప్రైజ్, మింగ్ మళ్ళీ తల్లి కాబోతుంది అని చెప్తాడు. మింగ్ కూడా నవ్వుతూ ఈసారి ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అని బాంబ్ పేలుస్తుంది. ఈ ముసలోడు సంతోషంతో గెంతేస్తూ వాన్ ఫ్యామిలీ జీన్స్ అంటే మామూలుగా ఉండకూడదు, చాలా స్ట్రాంగ్ అని హ్యాపీ అవుతుంటే నైనా కూడా ఫుల్ ఖుష్ అన్నమాట. నేను నా తమ్ముళ్ళని చెల్లెల్ని ఇప్పుడే తాకాలి అని హ్యాపీ అవుతుంది. వాన్ మింగ్ కడుపు మీద చేయి వేసి నా ప్రేమ నా ప్రపంచం ఫైనల్ గా నాకు దొరికింది అని తన దగ్గరకు తీసుకుంటాడు. దాంతో ఒక చిన్నారి 5 ఇయర్స్ గా తన ఫాదర్ కోసం తన మదర్ కోసం చేసిన ఈ పోరాటంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఈ స్టోరీ చాలా ఎమోషనల్ గా ఉంది కదా. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఎంతమంది ఏడ్చారో కూడా కమెంట్స్ లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.